అందరికీ క్రిస్మస్ నెలలో అందరం కూడా క్రిస్మస్ నెలలో అందరం కూడా ప్రవేశించాం. అందరికీ పిల్లలందరికీ సంతోషం, కుర్రాళ్ళకి కూడా సంతోషమే. పనిచేసే వాళ్ళకి బడ్జెట్, మనకేం బడ్జెట్ ఒక పండుగ వచ్చింది కాబట్టి మళ్ళా చాలా ఖర్చు అండి అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. పెట్టుకుంటే ఖర్చు, పెట్టుకోకపోతే ఏమీ లేదు, పండగ ఏమీ లేదు. నువ్వు వెళ్ళి మెడలోకి అవసరమైన నగలు కొనుక్కోకపోతే దేవుడు ఏమి చర్చికి రావద్దులేమ్మా అనేం అనడు. కొత్త బట్టలు లేవు కాబట్టి నువ్వు నన్ను ఆరాధించడానికి రావద్దు అని ఆయన అనేవాడు కాదు. మనం మాత్రం చాలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ పెట్టాం, బైబిల్లో లేనివి, దేవునికి ఇష్టం లేనివి, మనల్ని మనమే కష్టపెట్టుకునేవి. కాబట్టి జాగ్రత్తగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన సిద్ధపాటుని మించింది మరేది కూడా లేదు. వీళ్ళ ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో చూడబోతున్నాం. పోయిన ఆదివారం మనం చూసిన క్యారెక్టర్, ఒక వ్యక్తి గురించి మనం చూసాం. పోయిన ఆదివారం ఎవరి గురించి చూసాం? యోసేపు గురించి మనం చూసాం. పాత నిబంధనలో ఆది కాండంలో ఉన్న యోసేపు. ఈరోజు మనం కొత్త నిబంధనలో ఉన్న యోసేపు గురించి చూడబోతున్నాం. క్రిస్మస్ క్యారెక్టర్లో అతి ప్రాముఖ్యమైనవి అన్నీ కూడా మొట్టమొదటిగా కొత్త నిబంధనలో రాయబడినటువంటి ఫస్ట్ క్యారెక్టర్ ఎవరు అని అంటే యోసేపు. ఎవరు యోసేపు? యోసేపు ఎవరు అనే దానికి ఆన్సర్, యేసు ప్రభు ఎలా పుట్టాడు, ఏ వంశంలో పుట్టాడు అనే దానికి జవాబుయే ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అన్ని పేర్లు ఉంటాయి చూడండి. అబ్రహాం పేరు మొదలుకొని. ఎందుకని ఇవన్నీ రాశాడు? బైబిల్ స్టార్ట్ చేయాలనుకుంటే, చదవాలి అనుకుంటే ఇవి చదువుతా ఉన్నాం అనుకోండి, ఇవేంట్రా బాబు ఇన్ని పేర్లు రాశాడు, ఇవన్నీ ఎందుకు రాశాడు? మీ తాత పేరేంటి తెలియదు, కూడా తెలియదు. 3 తరాలు వెనక్కి వెళ్తే దాదాపు హార్డ్లీ ఎవరు తెలియదు. రికార్డెడ్గా ఉంటే 4, హార్డ్లీ 5 జనరేషన్ వెనక్కి వెళ్తే మీరు ఎవరు అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు గింజుడులు ఆడుతున్నారే మేము ఈ క్యాస్ట్ అని, వెనక్కి వెళ్ళి చూస్తే నువ్వు ఎక్కడ కలిసిపోయావో నీకే తెలియదు, ఎవడు పుట్టావో కూడా తెలియదు. అవునా కదా? ఎక్కడ ఎవడు బ్రీడ్ అయ్యాడో ఎవడే తెలియదు. జనరేషన్స్ అన్నీ ఒకసారి అలా వెనక్కి వెళ్తే ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. మనకు ఆ ఒరిజినల్ తెలియదు, ఇప్పుడు ఉన్నది ఏదో అదే ఒరిజినల్ అనుకుంటాం. కానీ యేసు ప్రభు జీవితంలో ఆయన వాగ్దానం చేశాడు, దావీదు వంశంలో పుడతానని, యూదా గోత్రంలో పుడతాడని ఇప్పుడు ఆది కాండంలోనే రాయబడింది. యాకోబు ప్రవచించాడు, యూదా వంశంలో రాజదండం, మనుషులను ఏలేటువంటి రాజు పుడతాడని. సో అది నెరవేర్పు కోసం చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వాళ్ళలో యూదా, మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఫిల్టర్ అయిపోయారు. యూదా దగ్గర నుండి ఆ తర్వాత తామారు ద్వారా పెరెస్ వచ్చాడు. అలా చిన్నగా ముందుకు వచ్చేసిన తర్వాత రాహాబుని మధ్యలో దేవుడు ఎంటర్ చేశాడు. రాహాబు ద్వారా మరలా బోయేజు వచ్చాడు. బోయేజు రూతుని ఎంటర్ చేశాడు మరలా ఇక్కడ. ఆ రూతు ద్వారా మరలా చిన్నగా దావీదు వచ్చాడు. ఆ తర్వాత ఉరియా భార్య, ఆమె ఎంటర్ అయింది ఇక్కడ. వీళ్ళంతా ఆ రోజు సొసైటీలో క్యారెక్టర్లు వేసే, వీళ్ళందరూ క్యారెక్టర్లు వేసే. ఆ మంచిది కాదు, యోధా కోడలు అవుతుంది ఆవిడ. తామారు, ఆ రోజుల్లో అది ధర్మమే అనుకోండి, ఆమెను ఎంటర్ చేశాడు. రాహాబుని, ఆమె వేశ్య, ఆమెను ఎంటర్ చేశాడు. విధవరాలుగా ఉండి జీవితం నాశనం అయిపోయింది, నాకు ఇక భవిష్యత్తే లేదనుకుంటుంది రూతు, ఆమెను ఎంటర్ చేశాడు. ఆ తర్వాత ఉరియా భార్య, ఆమెను ఎంటర్ చేశాడు. ఆమె నుండి సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత ఆ తర్వాత చూడండి ఇక్కడ రాజులు కొంతమంది వస్తారు, రాజులు వచ్చారు. ఈ రాజులందరిలో నుండి చిన్నగా ఎవరు వచ్చారు చివరికి అంటే 16లో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. యోసేపు ఎత్తకి ఎవరు? దావీదు వంశంలో జన్మించాడు, యూదా గోత్రం. ఇంత చరిత్ర ఉంది వెనుక.
ఇప్పుడు యోసేపు ఎవరంటానికి ఇది ప్రూఫ్ అన్నమాట. ఎన్ని తరాలు ఇచ్చాడో చూడండి, ఎన్ని తరాలు ఇచ్చాడు. సో అలాగే ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ యాకోబు మరియా భర్త అయిన యోసేపును కన్నాడు. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. సో యేసు ప్రభు ఎలా పుట్టాడు అని అంటే 18వ వచనంలో ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. సో సొసైటీలో ఒకటి డిసైడ్ అయ్యారు. ఏంటి అంటే ఒక ఎంగేజ్మెంట్ జరిగింది. ఎవరిది ఎంగేజ్మెంట్? ఎవరిది? యోసేపు మరియా అనేటువంటి వీళ్ళిద్దరికి ఒక ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రియులారా ఆలోచన చేయండి, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత బిఫోర్ మ్యారేజ్ కి టైం ఉంటుంది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ కి టైం ఉంటుంది. ఎందుకు టైము? గ్యాప్ పెడతారు. ఎందుకు పెడతారు గ్యాప్? మామూలుగా మనోళ్ళు పెడతారు. ఎందుకు పెడతారు గ్యాప్? ఏంటంటే అడ్జస్ట్మెంట్లు కావాలిగా, డబ్బులు అడ్జస్ట్మెంట్ అవ్వాలి, అలా చెప్పుకోవాలి, మిగతా విషయాలు చాలా ఉంటాయి. అందువల్ల ఒక గ్యాప్ పెడతారు. కానీ ఇశ్రాయేల్ దేశంలో ఎందుకు ఈ గ్యాప్ పెడతారు అని అంటే, ఈ గ్యాప్ లో వాళ్ళు కుటుంబం అంటే ఏమిటో తెలుసుకోవడానికి పెడతారు. ఈ గ్యాప్ లో వాళ్ళు ఇశ్రాయేలీల ధర్మశాస్త్రాన్ని చదవడానికి పెడతారు. ఈ గ్యాప్ లో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు తెలుసుకొని ఉండాలి దేవుని న్యాయాలు ఏంటి, దేవుని చట్టం ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటం కోసం పెడతారు. ఇవన్నీ తెలుసుకోవటం కోసం. గ్యాప్ దేనికి అంటే తెలుసుకోవడం కోసం. మన గ్యాప్ అంతా వేరే దానికోసమే. ప్రిపరేషన్ అంటారు. ఏం ప్రిపరేషన్ అంటే డబ్బులు ప్రిపరేషన్, లేకపోతే చెప్పుకోవాలి, లేదంటే మనం అప్పుడు మొదలు పెడతారు కొన్ని కట్టడాలు. మరేందో మొదలు పెట్టడం మంచిదే, కానీ వాటికి 4 రోజులు కూడా నీళ్లు పోయారు. హడావుడికి కట్టేస్తారు ఆ గోడని. అయిపోయింది 4వ రోజు సున్నం, అసలు ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయి పెయింట్ కూడా వేసేస్తారు. అలానే ఉంటుంది. సో ప్రతిదీ సిద్ధపాటు కలిగి ఉండాలి. జీవితంలో దేనికి ప్రిపేర్ అవి అవ్వకపోయినా మ్యారేజ్ అనే ఇష్యూ వచ్చినప్పుడు చాలా సిద్ధపాటు అవసరం. మనల్ని చాలా సులభంగా పట్టించుకోకుండా వదిలేస్తారు దాన్ని. కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బైబిల్ అదే చెప్తుంది. ఎబ్రీ 13:1 ఏది ఘనమైనది? వివాహము అన్ని విషయముల్లో ఘనమైంది, చాలా ఘనమైంది. వీళ్ళిద్దరూ కూడా ప్రదానము చేయబడ్డారు. ఎవర్రా ఈ అమ్మాయి అంటే ఏం చెప్తా ఉన్నారు? ఇక ప్రధానం అయిపోతే పెళ్లి అయిపోయినట్టే. ప్రధానము చేయబడింది. ఎవరు ఈ అమ్మాయి అంటే ఈమె యోసేపుకు భార్య అంటే సొసైటీలో ఫిక్స్ అయిపోయింది. ప్రధానం అంటే ఈమె ఫలాని వ్యక్తికి భార్య. పిల్లరా, క్రైస్తవ వివాహ సంప్రదాయాలు చాలా ఉన్నాయి. క్రైస్తవ వివాహ సంప్రదాయాలు అతి ప్రాముఖ్యమైనవి. ఏమిటి అని అంటే, ఒక విశ్వాసి ఎప్పుడూ కూడా అవిశ్వాసితో జత చేయబడకూడదు. ఇది ఫస్ట్ ఫండమెంటల్ రూల్. అమ్మాయి బ్రహ్మాండంగా ఉంటుంది, పాటలు పాడుతుంది, ప్రార్థన చేస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ అక్కడికి వచ్చేపటికి తీసుకెళ్ళి అతని ప్రార్థన కూడా ఆదివారం. అబ్బాయికి పెద్ద ఉద్యోగం ఉంది కాబట్టి ప్రార్థనకి వెళ్ళినా వెళ్ళిపోయిన ఏముందిలే, నువ్వు వెళ్ళలే. ఈ మధ్య కొత్త రూల్ ఏంటంటే, పర్లేదులే ప్రార్థనకు పంపిస్తాడంట. పంపిస్తాడు. ప్రార్థనకు పంపించేది ఏంది? వెళ్ళకుండా సెలక్షన్. ఇక్కడే మామూలుగా ఎన్ని బోల్తాలంటే అన్ని బోల్తాలు పట్టిన తర్వాత మైకలు తిరిగింది. అయిపోయిన తర్వాత ఏంది మనం ఎక్కడున్నామని చూస్తారు. తర్వాత ఉపయోగం ఏముంది? సెలక్షన్ జాగ్రత్తగా ఉండాలి. నీ సెలక్షన్ దేని మీద ఉండాలి? మిగతా అన్ని బాగానే సెలెక్ట్ చేస్తారు. రైట్ ఉన్నాడా, రంగు ఉన్నాడా, ఉద్యోగం ఉందా, వ్యాపారం ఉందా, వెనక బ్యాక్గ్రౌండ్ ఉందా, ప్రాపర్టీ ఉందా, మన క్యాస్టేనా, బుద్ధితే 4 పనులు ఉడతాయా, అతను బుద్ధితే మనకి, అన్ని బాగానే చూస్తా ఉన్నారు. మంచిదే, అవసరమైనవి చూసుకోవడంలో తప్పు లేదు, అవసరమైనవి మంచి. కానీ ఆత్మీయతను చూడకుండా ఉంటే, ఆత్మీయత చూడకపోతే చాలా నష్టపోతారు. ఊరికే చాయిస్ ఏదో అంగడిలోకి వెళ్ళి, మార్కెట్లోకి వెళ్ళి 10 వస్తువులు ఉంటాయి. కావాలనుకుంటే ఏదో ఒకటి తెచ్చుకుంటాం, వద్దనుకుంటే రీప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు, పడేయడానికి అవకాశం ఉండదు. కానీ లైఫ్లో ఇక చాయిస్ లేనిది ఏదన్నా ఉంటే ఇదే. వద్దులే అని అనుకోవడానికి లేదు, సరే మార్చుకుందాం అనడానికి లేదు. తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. అందువల్ల
అయిపోయిన వాళ్ళ సంగతి తీసేయండి, వదిలేయండి, వాళ్ళ గురించి కాదు. కానీ ఇది మిగతా వాళ్ళ లైన్లో ఉన్న వాళ్ళ కోసం అనుకుంటా. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు, లైన్లో ఉన్న వాళ్ళు ఇద్దరికి సెలక్షన్ ఎలా ఉండాలి అని అంటే ఆత్మీయత ఉండాలి. ఆత్మీయత లేకుండా పర్లేదులే అమ్మాయి తర్వాత నేర్చుకుంటుందిలేండి. ఏది నేర్చుకునేది తర్వాత నేర్చుకోండి, మనకు నేర్పించకుండా ఉంటే చాలు. మనం అనుకుంటాం పర్లేదులే అబ్బా ఇప్పుడు గడగడగా వణికిపోతా ఉంటారు, తర్వాత మనం అంటే ఇంకెంత బాగుంటారో అనుకుంటారు, వణికిస్తారు అన్నమాట. తర్వాత నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, పెళ్లి కాకముందు చాలా శ్రద్ధగా రాకపోతే రకరకాలు ఉంటారు. పెళ్ళైన తర్వాత మనుషులు అది రకమైన పొగురు అనమాట. ఈవెన్ తల్లితో మాట్లాడేటప్పుడు కూడా ఏందో పెద్ద ఏదో అయిపోయినట్టుగా, నేను నా కుటుంబం అన్నట్టుగా తల్లితో మాట్లాడేటప్పుడు కూడా డిఫరెంట్గా మాట్లాడుతుంటారు. పాల్గొట్టాలనిపించింది అప్పుడు. పెళ్ళైన 4 రోజులకే మళ్ళీ మాకు కుటుంబం అనుకోవటంలో తప్పు లేదు, కానీ డిఫరెంట్గా మాట్లాడతారు. ఒక రకమైన పొగురు అన్నమాట అది. అలా మనుషులు మారిపోతూ ఉంటారు. ఎవరు మారకుండా ఉంటారు అని అంటే దానికి నిర్వచనం ఎవరు లేదు. నేను ఎంతవరకు చూడలే ఎవరిని. పర్లేదు కరెక్ట్గా ఉన్నారు అన్నట్టుగా. మార్పులు వస్తాయి, పరిస్థితులు మనుషులను మారుస్తుంటాయి. కానీ ఎవరైతే వాక్యము ఎడల భయం కలిగి ఉంటారో, దేవుని వాక్యానికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకి కొంచెం గ్యారంటీ ఇవ్వగలుగుతాం. దేవుని మాటగా భయపడే వాళ్ళకి ఎవరు చెప్పినా వినరు. వాళ్ళు ఎవరు చెప్తే వింటారు? దేవుడు చెబితే వింటారు, వాక్యం చెబితే వింటారు. ఇప్పుడు ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళారంటే వాక్యం చెబితేనే ఇంకా సమస్య అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. రేపు బైబుల్ ఇలా ఉందమ్మా, ఎందుకురా బాబు నువ్వు ఇట్లా చేస్తావంటే, బైబుల్ అంతే ఉంటాయి, మీరు అంతే చదువుతారులే, మీ పని మీరు చూసుకోండి. మంచిదే, చేసేది ఏమి లేదనుకో. వాక్యానికి ఎవరు లోపడతారో వాళ్ళ జీవితాలే బాగుంటాయి, లోపడకపోతే చేసేది ఎవరు ఏం చేయలేరు దానికి. సో అందుకే ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు కూడా లైఫ్లో సెలక్షన్ చేసుకునేటప్పుడే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒకటి ఆలోచించండి. మా అమ్మ ఎట్ట చదివితే అట్టేనండి. అమ్మ తీసుకెళ్ళి కుడితోటి దగ్గర పెడితే కుడితో అవుతావా మరి? మా నాన్న ఎలా చెబితే అలానేనండి, గడ్డి తినమంటాడు, తింటావా? తర్వాత అమ్మ లేదు అయ్యలేదు, ఏం చేస్తావు? తర్వాత ఎవరేం చేస్తారు? అమ్మ నాయన వస్తే ఫస్ట్ గొడవ వస్తే ప్రాబ్లం ఎవరికి వచ్చిందో తెలుసా? భార్య భర్త బాగానే ఉంటారు ఎప్పుడు కూడా. గొడవ వస్తే ప్రాబ్లం వచ్చేది అమ్మ అయ్యే. ఈ అమ్మాయికి ఆ అమ్మాయికి గొడవ. అసలు సమస్య ఏమో ఈ పనికి మాలండి. కానీ అది ఎక్కడ పోయింది? వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి, వీళ్ళ అమ్మ నాన్న దగ్గరికి. మెజారిటీ అవే. ఈ వారం మధ్యలో ఎప్పుడో ఫోన్ చేశాను వేరే జిల్లా చేసా, ప్రాబ్లం ఇదన్నా. అసలు సమస్య ఎందుకురా బాబు? ఎవరికి సమస్య? ఇప్పుడు ఈ అమ్మాయికి ఎవరు సమస్య? వాళ్ళ హస్బెండ్ నుంచి అంటే అబ్బాయి మంచోడే. మరి సమస్య ఏంటంటే వాళ్ళ మామ అత్త కొంచెం డిఫరెంట్గా ఉంటున్నారు. వాళ్ళకి ఏ సంబంధం? ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి. వాళ్ళ గది వాళ్ళదే కదా, ఇల్లు ఒకటై ఉండొచ్చు కానీ గది వేరేదై ఉంటే చాలు. కాదు, సమస్య ఏంటంటే అత్త మామే. అయితే ఏం చేయాలి? సమస్య అయితే ఏం చేయాలి? కూర్చొని మాట్లాడుకోవాలి. ఎక్కడ కూర్చొని మాట్లాడుకోవాలి? బెస్ట్ ప్లేస్ ఏంటి? బజార్. కొంతమందికి ఇదే మంచి వేదిక అనమాట, ఆన్లైన్ వేదిక. ఇంకా ఆన్లైనే రాలా, ఇంకా అక్కడే కనపడట్లేదు. ఇదిగో చూడండి మా ఇంట్లో గొడవ అని ఆన్లైన్ ఒకటే పెట్టట్లా. మరి ఈ కాపురాలు చేయటం ఎంత అర్థమే కాదు. సమస్య ఏంటి? వాళ్ళైతే ఏం చేయాలి? ఎక్కడ పరిష్కారం అవుతుంది? అది కూర్చోబెట్టి పెద్దలు ఇంట్లో వాళ్ళు లేదా సేవకులు. థర్డ్ ఆప్షన్ కుటుంబంలో వాళ్ళు. ఫైనల్ ఆప్షన్ అవన్నీ మన వాళ్ళకి లెగిస్తే పంచాయతీలే. లెగిస్తే పెద్దలు పిలుచుకుందాం, పెట్టండి. గుర్తుపెట్టుకోండి, అందరి జీవితాలకు సంబంధించి నేను ఇది ఎవరి కోసం చెప్తున్నాను అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం చెప్తాను. ఉన్న వాళ్ళు ఎవరికి నేను చెప్పలేను, ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ నాకన్నా ముదురులేదు ఆ విషయాల్లో. నాకే తక్కువ ఎక్స్పీరియన్స్. నేను ఇది చెప్పేది ప్యూర్లీ ఎవరికంటే పెళ్లి కాని వాళ్ళకి. అయిన వాళ్ళకి చెప్పట్లేదు. మీకు తెలిసి మీరేం చేయాలి. సో ఎంపిక ఎప్పుడు కూడా ఆగండి, తొందరపడద్దు, వెయిట్ చేయాలి. మన వాళ్ళు అంటారు, అరే బాగానే వస్తున్నాయి కదా, జీతం కదా, అమ్మాయిందిరా మా అమ్మాయిందిరా అనగానే మనకి ఇంకా దేశంలో అమ్మాయి లేనట్టుగా, దేశంలో అబ్బాయి లేనట్టుగా హడావిడి గందరగోళం. 4 రాంగంలో కొంతమంది ఆడపిల్లలకి 4 సంబంధాలు చూసామంటే ఈ అమ్మాయికి ఏం సెట్ కాల అనగానే
ఏమో ఈ పిల్లకి పెళ్ళి అయిందో లేదో, 4 చూసాం 5 చూసాం, కాబట్టి ఈసారి వచ్చేవాడు ఎవరో ఇంకా చేసుకోవాలి, ఇట్లా ఫిక్స్ అయిపోతారు. ఇంకా నాకు ఎవరు దొరకడేమో అన్నట్టుగా అయిపోతారు. ఎందుకు దొరకడం? ఎముక ఏడో ఒకటి పీకే ఉంటాడుగా, ఎక్కడో ఉంటది. తొందరపడొద్దు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. సాటి అయిన సహాయమును దేవుడు ఏర్పాటు చేస్తాడు. తొందరపడకూడదు. వయసు అయిపోతుంది అంటారు కొంతమంది. ఎంతకు అయిపోయినట్టు వయసు చెప్పండి? ఎంతవరకు ఆగలం? అమ్మాయి అనుకో ఎంత అవుతాం? ఎంత? 25 30లో బాగొచ్చు అంట. సరే, ఒక్కొక్కరికి ఒక్క అభిప్రాయాలు ఉంటాయి ఇక్కడ. 30 చేసుకోవాలని అంటే చూసేవాళ్ళు ఇంకొకటి అనొచ్చు, 25 అంటే ఇంకొకళ్ళు అనొచ్చు, ఇంకొంతమంది ఎందుకు ఇంక అయినీగా 18 అయినీగా అనొచ్చు, ఇంకొంతమంది ఇంకా తక్కువ అనొచ్చు. కానీ 18 ఏళ్ళలోపు చేస్తే మాత్రం మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళవచ్చు. కొంతమందికి అది కూడా ఉండదు, ఆ సెన్స్ కూడా ఉండదు. అరే చిన్నపిల్లలే అనే సెన్స్ కూడా ఉండదు. సో ఏది ఏమైనప్పటికీ తొందర ఏమీ లేదు, ఎదురు చూడండి. ఒక సర్టన్ ఏజ్ వరకు కనీసం ఒక 22 అన్నా రావాలిగా. ఈ లోపు సరైనటువంటి సహకారం మీద దృష్టి పెట్టాలి. అసలు పెళ్లి చేసుకునేది ఎందుకు? పెళ్లి కొడుకున్నాడుగా పెళ్ళప్పుడు, పెళ్లి చేసుకున్నా కదా మైక్ పెట్టి ఎందుకు చేసుకున్నా అంటే, ఏందన్నా ఈ టైంలో ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతావా? అరే ఎందుకు చేసుకుంటున్నావు చెప్పు, రీజన్ ఉండాలిగా. ఎందుకు పెళ్ళి అనేది ఎందుకు చేసుకోవాలి అడిగితే అట్లా అందులో మైక్లో చెప్పమంటున్నావు. అమ్మా నువ్వు చెప్పమ్మా అని అంటే ఇంకా వాళ్ళకి తిరిగిపోతుంది. అంటే పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారో చెప్పుకోలేని ఫీలింగ్స్ అనుకుంటున్నారు వీళ్ళు. మెజారిటీ చాలా మందికి తెలిసింది ఏమిటి అని అంటే, పెళ్లి చేసుకుంటే పిల్లలు వస్తారు కాబట్టి లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, ఇంట్లో పని చేసుకోవడానికి ఒక జీతం ఇవ్వాల్సిన అవసరం లేని పని అమ్మాయి దొరికింది, మనం కూడా ఇంటి దగ్గర మనల్ని ఇప్పుడు దాకా పోషించారు, ఇప్పటి నుంచి ఇంకో బక్రాగాడు మనకు దొరుకుతాడు, ఆడి దగ్గర ఉంటే వాడే చచ్చినట్టు అడిగిని అన్ని తెచ్చేస్తాడు, ఏమి తేకపోయినా మనం బజార్లో అరిచేయచ్చు. ఈ దరిద్రపు ఉద్దేశాలు ఆలోచనలు తప్ప వివాహ వ్యవస్థకి దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? అంటే ఒక పర్పస్ ఉంది. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ జీవితానికి. నెంబర్ 1, ప్రతి పురుషుని జీవితానికి ఒక ప్రణాళిక ఉంది. ఏమిటా ప్లాను? పొద్దున్నే లేచి సచ్చి పట్టుకుని పోయి రాత్రి వచ్చి శుభ్రంగా ఇంట్లో ఉంటాం కాదు, అది కాదు నీ పట్ల దేవుని ప్రణాళిక. ప్రార్థన చేస్తే నీ పట్ల దేవుని ప్లాన్ ఏందో నీకు అర్థం. సంపాదించడం, మేడలు కట్టుకోవటం, స్థలాలు కొనుక్కోవటం, పొలాలు కొనుక్కోవడం, లేకపోతే ఈ లోకంలో ఏదో ఈ ప్రాస్పరసే కాదు, దేవుని పనిలో నీకు ఒక బాధ్యత ఉంది. నువ్వు దేవుని పని చేయాలి, నీ పని నువ్వు చేసుకుంటూ దేవుని పని చేయాలి. నెంబర్ 1, ఈ పనిలో ఎవరైతే ఉన్నారో ఈ ప్రతి పురుషునికి స్త్రీ ఎందుకు జత చేయబడతా ఉంది? ఆదాముకు దేవుడు హవ్వను ఎందుకు జతపరిచాడు? పిల్లలు కావాలనుకుంటే దేవుడికి చేత కదా క్రియేట్ చేయడం? పిల్లలే కావాలనుకో, పిల్లలు క్రియేట్ చేయలేడు దేవుడు అనుకుంటే. నా వైపు చూడండి, చెప్పేటప్పుడు నా వైపే చూడాలి. అవ్వను ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు బైబిల్ ప్రకారం? ఎందుకని? సాటి అయినా అంటే ఇంగ్లీష్లో, తెలుగులో అర్థం కావట్లేదమ్మా. ఇంగ్లీష్లో చెప్పండి, దేనికి? సాటి అయిన సహాయాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? తెలియట్లేదమ్మా, అది తెలియకనే ఇన్ని బాధలు తెచ్చిపెడుతుంది. హెల్ప్ చేయడానికి దేవుడిని ఏర్పాటు చేసిన దేనికి? నీ భర్తకి నువ్వు ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. ఆయనకు తెలిసి ఏం పని చేయాలో నువ్వు చెప్పని అవసరంలా. తెలియని వాళ్ళని చెప్పండి. తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది, ఏం పని చేయాలో తెలియదు, అదేదో పని అనుకుంటారు, యజ్ఞంలాగా ఏయో చేస్తూ ఉంటారు. పని తెలియని వాడికైతే పని చెప్పండి, పని తెలిసిన వాళ్ళకి ఏం చేయాలట? హెల్ప్ చేయాలి. నీ బాధ్యత ఏంటి? నీ భర్తకి నువ్వు సహకరించాలి, హెల్ప్ చేయాలి. నువ్వు హెల్ప్ఫుల్ గా ఉండడానికే దేవుడిని ఏర్పాటు చేసింది.
హెల్ప్ చేయమన్నాడు. ఆయన పని ఏమిటి? ఆ పనిలో నువ్వు సహకారంగా ఉండు. మనోళ్ళు ఏదో కొత్త పని క్రియేట్ చేస్తారు, కొంతమందితో తలనొప్పి ఇదే. ఆయన ఒక పనిలో ఉంటే ఆ పని తీసేసి వీళ్ళు కొత్త పని పెడతారు. మన పని ఇది ఏంటి? ఏదో వీళ్ళు ఒక డిజైన్ చేసుకుంటారు, మన పని ఇది. ఈయన పాపం పని తప్పిపోతున్నాడు, వీళ్ళ పని చేత కావట్లేదు, కొత్త పని వాడు కనిపించింది. ఏమిటి పని? బజార్లో అమ్మడి తిరగటమే, ఇదే కొత్త పని. అన్ని హోటల్లోకి వెళ్ళి టేస్ట్ చేయడం, సరదాగా బండి మీద ఊరంతా తిరగటం, ఇది పని. సరదాగా ఉండడంలో తప్పేమి లేదు, కానీ అదే పని కొంతమందికి. ఏమిటి పని? కష్టపడి బాగా సంపాదించి ఆ పాద మస్తకం అలంకరించాలి అమ్మవారిలాగా. ఇదే పని. ఇదేనా జీవితం? కాబట్టి ఇదేనా జీవితం? మెజారిటీ ఆడవాళ్ళ కోరికలు ఎలానే ఉంటాయి? మా ఆయన నాకు బాగా సంపాదించి ఇవి పెడితే బాగుండు, అవి పెడితే బాగుండు. వాళ్ళు అలాంటి వాళ్ళు అసలు పనికిరాదు. అలాంటి వాళ్ళు అసలు పెళ్లి చేసుకోమాకండి. అలాంటి కోరికలు ఎవరికైనా ఉంటే, కాని వాళ్ళకి చెప్తాను, అయిన వాళ్ళకి కాదు ఇదంతా, ఈరోజంతా కాని వాళ్ళకి. అలాంటి కోరికలు ఉంటే అమ్మ ఎవరి జీవితాల్లోకి వెళ్ళి ఎవరిని పాడు చేయమాకండి. అబ్బాయిలు కూడా అంతే. ఒక ప్లాన్, ఒక విజన్ ఉండాలి, సాటి అయిన సహాయంగా ఉండాలి. నువ్వు కోఆపరేట్ చేసే పర్సన్ గా, హెల్ప్ఫుల్ గా ఉండాలి. సహాయకరంగా ఉంటున్నావా? చేసే పనిలో నేను సహాయం చేస్తాను. ఇప్పుడు సహాయం చేయకపోగా పాడు చేసే వాళ్ళు ఎక్కువైపోతా ఉన్నారు. ప్లాన్ అదే, దేవుని ప్లాన్ అదే. నీవు నీ భర్తకు సహకరించాలి. అందుకే నువ్వు ఒక భార్యగా ఉండాలి. నీకు భార్య ఎందుకు అవసరం అని అనుకుంటే, ఎందుకు? నీకు హెల్ప్ గా ఉండడానికి. ఇంకొకళ్ళు ఉంటే బాగుంటుంది కదా, ఏ పనిలో అయినా హెల్ప్ గా ఉంటే స్త్రీ బాగుంటుంది, అమ్మమ్మ అయితే బాగుంటుంది అని దేవుడు సహాయంగా ఉండడానికి ఆమెను ఏర్పాటు చేశాడు. భార్య దేనికి అని అంటే, ఎందుకు? హెల్ప్ చేయడానికి. మనోళ్ళు కొన్ని డిసైడ్ అయిపోయారు, నువ్వు ఇంతే, నువ్వు ఈ పని చేయాలి, నేను ఈ పని చేయాలి. ఇద్దరు అనుకొని చేసుకోవాలి ఏ పనైనా. నువ్వు ఇంటి దగ్గర కాబట్టి నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి నేను ఈ పని చేస్తాను. అలా కాదు. ఆయన చూడు శుభ్రంగా బట్టలు దుప్పట్లు అన్ని ఉతుకుతాడు. నువ్వు అసలు ఏ రోజన్నా ఉతికావా? చీరలను దుప్పట్లు ఉతకాలి అయ్యారు. అప్పుడు ఉతికితే అబ్బా ఎంత ప్రేమిస్తున్నాడు భార్యని. ఏది? నీ బట్టలన్నీ ఉతికితే ప్రేమిస్తున్నట్ట. మరి ఇప్పుడు వాషింగ్ మిషన్ తెచ్చి అందరిని ఉతుకుతుంటే ఎవరెవరిని ప్రేమిస్తున్నట్టు? వాషింగ్ మిషన్ చేసుకోవచ్చుగా శుభ్రంగా. ఉతికితేనే ప్రేమించినట్ట. మిషన్ ఉతుకుతుంది ఇప్పుడు, మరి ఎవరిని పెళ్లి చేసుకోవాలి? మిషన్ తాళి కట్టి సరిపోదా? అంటే మనకు తెలియకుండా వీటిని ప్రేమిస్తా ఉన్నాం. పిచ్చి ఆలోచనలు అన్నమాట. సహాయకరంగా ఉండాలి. ఇదిగో జీవితం, ఇది మన జీవితం కాబట్టి ఇన్ని పనులు ఉంటాయి. కుటుంబాన్ని పనులు ఉంటాయి కదా, ఒక్కో కుటుంబంలో కొన్ని రకాలైన పనులు ఉంటాయి. ఈ పనులు నువ్వు చెయ్యి, ఈ పనులు నేను చేస్తాను. అవసరమైతే వీళ్ళు ఈ పనైనా చేయొచ్చు, వాళ్ళు ఆ పనైనా చేయొచ్చు. ప్రతి వారి సామర్థ్యాన్ని బట్టి, నీ కెపాసిటీని బట్టి. నీ భర్త చేసే పని నువ్వు చేయలేకపోవచ్చేమో, నీ భార్య చేసే పని నువ్వు చేయలేకపోవచ్చేమో, కుదరకపోవచ్చేమో. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. చేస్తూ యునైటెడ్ గా దేవుని పని చేయాలి. ఈ పనిలో భాగంగా కొన్ని పనులు, మీరు స్త్రీలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఇంటి పనులు మీరు చేయండి. మేము బయటకు వెళ్ళి బయట పనులు చేసి వస్తాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది స్త్రీలు ఇంట్లో పని చేస్తుంటారు, బయటకు వెళ్ళి పని చేస్తుంటారు. అనా కదా? ఇంట్లో పనులు చేస్తుంటారు, బయటకు వెళ్ళి బయట పనులు చేస్తూ ఉంటారు. కొంతమందికి ఇంట్లో పనులు ఏదో భూగోళం భారం అంతగా ఫీల్ అయిపోతారు. మరి డబల్ చేసే వాళ్ళు ఏమనుకోవాలి చెప్పండి? పిల్లలు సముదాయించుకుంటూ, భర్తను సముదాయించుకుంటూ, ఆమె బయటికి వెళ్ళి పని చేసుకుంటూ, 9ంటికో 10ంటికో పురుషుల్లాగా తను కూడా బయటికి వెళ్ళి మళ్ళా సాయంత్రానికి వచ్చి మళ్ళా అన్నీ చేస్తా. కాబట్టి ఏమనుకోవాలి? ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి కాదు కానీ లేని వాళ్ళ గురించి చెప్తాను. కొంతమందికి ఏం పని బాటలాకి ఇంట్లో తిని ఉండలేక పిచ్చి పిచ్చి పనులు అన్నీ చేస్తుంటారు ఇళ్ళల్లో. తినటం కూర్చోవటమే, అందువల్ల బ్రెయిన్ మారిపోద్ది, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. 10 ఇళ్లలో పాచి పనులు అప్పగించాలి అంటాడు వాళ్ళకి అనిపించింది. ఇంటికాడ ఖాళీ కదా, తిని కూర్చొని ఏం చేయాలి అర్థం కాదు, ఆలోచిస్తూ ఉంటారు.
పనిలో సహాయకరంగా ఉండడానికి దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కోఆపరేట్ చేయాలి, హెల్ప్ చేయాలి, భర్తకు సహకారంగా ఉండాలి. అందుకే ప్లాన్ చేసుకోవాలి. నీ పని ఏమిటి? ఇగో నా పని ఇది. నా పనిలో ఈమె నాకు సహకారంగా ఉంటుందా? నా పనిలో ఈ అబ్బాయి నాకు సహకారంగా ఉంటాడా? ఇది ఆలోచన చేసుకోవాలి. మనకు ఒక ప్లాన్ ఉంటుంది. ఏంటి అని అంటే, స్మైల్ అనుకుంటా నేను పెద్ద ఇంజనీర్ అయిపోతాను, నేను ఒక ఉద్యోగం చేస్తాను. ఇప్పుడు ఎలాంటి వ్యక్తి కావాలి? అమ్మ మన డ్యూటీకి వెళ్తున్నారు, అమ్మ అని కారు డోర్ తీసేవాడు ఉంటే బాగుండు అని అనుకుంటే, అలా అనుకున్నప్పుడు ఏం చేయాలి? శుభ్రంగా ఇంటికాడ ఉండే వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళని అనుకొని, అబ్బాయి నాకు కారు డోర్ తీయాలి, నువ్వు నేను వచ్చేలోపు అన్నం వండి పెట్టాలి, అవునా కదా? డిజైన్ అనుకుంటే అంతే కదా. మరి నాకు ఇలా ఉండాలి అనుకుంటే అలాంటి వాళ్ళు చూసుకొని మన కావాల్సిన వాంటెడ్ లిస్ట్లో రాసుకో. ఏం చేయాలంటే, అబ్బాయి ఏ పని చేయకుండా ఉండవలను, నా పని చూసుకోవాలను, ఇంట్లో అన్నం కూర వండవలను, ఇంటి పని అంతా శుభ్రంగా చేసుకునే బుద్ధిమంతుడై ఉండవలను. ఇట్స్ ఎనఫ్. నీ లైఫ్ ప్లాన్ అదే అయ్యి నాకు ఇలాంటి వ్యక్తే కావాలన్నప్పుడు అలాంటి వాళ్ళనే చూసుకోవాలి. అలా కాకుండా ఇంకో పెద్ద ఇంజనీర్ చూసామనుకో, అప్పుడు ఏమవుతుంది? ఈయన కూడా ఏమనుకుంటాడు, నేను పెద్ద ఇంజనీర్ కాబట్టి మా ఆవిడ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీసాయి గారు లోపలికి వెళ్ళండి ఎక్కండి అనుకొని ఇంట్లో పని చూసుకునే వాళ్ళు అని ఈయన అనుకుంటాడు. ఆశ్చర్యం ఏంటంటే అందరూ అనుకుంటారు నా భార్య ఎలా ఉండాలి, నా భర్త ఎలా ఉండాలని అందరూ ప్లాన్ చేసుకుంటారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్లాన్ ఏమీ వర్కౌట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? ఇద్దరి మధ్యలో ఒక ఈగో స్టార్ట్ అవుతుంది. అరే నా డోర్ తీస్తుంది అనుకున్నా ఈ అమ్మాయి ఏమంటుంది, ఏది నేను అంతంటే నా డోర్ తీవా? ఇప్పుడు ఎవరు తీయాలి ఈ డోరు? ఎవరు తీయాలి? ఎవడు తీయడం, అందువల్ల ఏమంట వచ్చిందంటే ఈగోస్. ఏమొస్తుంది? ఈగో వచ్చింది. నేను ఇంత చదువుకున్నా, ఇప్పుడు ఫెమినిజం బాగా డెవలప్ అయింది, స్త్రీవాదం డెవలప్ అయింది. మేము సమానం, నువ్వు నేను సమానం, మీకు మాకు సమాన హక్కులు ఉన్నాయి. రైట్, సమానమే. గౌరవించాలి, ప్రేమించాలి, అన్ని విషయాల్లో సమానమే. అయితే ఇక్కడ బాధ్యత ఉంది. ఇది దేవుడు ఏర్పాటు చేశాడు. నీవు పనిలో సహకారంగా ఉండాలి. సమానమే. నువ్వు అంట్లు తోమినా, ఈయన బయటికి వెళ్ళి 50,000 తెచ్చినా సమానమే. ఇది నీ పని, ఇద్దరి కోసమే కదా. అది ఇద్దరి కోసం. ఎవరు ఏ పని చేసినా తప్పు లేదు. కానీ మనం ఫిక్స్ అవ్వాల్సింది ఏమిటి అంటే, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఇద్దరు సమానమే. సమస్య ఏంటంటే ఆలోచనలు వస్తాయి. నువ్వు ఇంటి దగ్గర ఏం పని చేస్తున్నావమ్మా? నేను బయటికి వెళ్ళి ఎంత కష్టపడి వస్తున్నా, ఇంట్లో నువ్వు ఉండి చేయి. మరి ఆ పని చేయగలరా? చేయలేరేమో. కొంతమంది ఉంటారు చేసేవాళ్ళు, మంచిదే. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి లైఫ్ లో. అలా అడ్జస్ట్ చేసుకోకుండా ఒకరినొకరు ఎంచుకుంటూ, ఒకరి తప్పులు ఒకరు ఎంచుకుంటూ, నువ్వు ఎక్కువ లేకపోతే నువ్వు తక్కువ, నేను ఇలా అనుకుంటూ ఉంటే అది ఆనందకరమైన కుటుంబానికి దారి తీయదు. సో అందుకే ఫస్ట్ ఏం చేయాలంటే ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్లాన్ చేసుకోవాలి. ఏం ప్లాన్ చేసుకోవాలి? ఇలాంటి వ్యక్తి అయ్యి ఉండాలి అని ప్లాన్ చేసుకోవాలి. మనకు ఆ ప్లానింగ్స్ ఏమి ఉండవు. మన ప్లాన్లన్నీ ఒకటే, మిగతా అన్ని భౌతికమైన ప్లాన్లన్నీ వేస్తాం. తర్వాత మనసుకు సంబంధించి ఏంటంటే, అబ్బాయికి అమ్మాయికి పడట్లేదండి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇంట్లో అమ్మా నాన్న వెళ్ళి, అమ్మా ఏం తల్లి, ఏంటి సమస్య, ఏం చెప్తారు? కొంతమంది స్త్రీల సమస్యలు ఉంటాయి, పెళ్ళైన వాళ్ళకి. ఏం చెప్తాడు? ఆయన చేసే పనులకి రకరకాల సినిమాలు తీయొచ్చు అన్నమాట ఆయన మీద. అలాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఏం చేయాలి అప్పుడు? ఎవరు వెళ్ళి మారుస్తారు చెప్పండి? నన్ను మారుస్తారా? మార్చగలరా? ఏదో కొన్ని అయితే అవుతాయి, కానీ కొన్ని ఎవడు మార్చలేడు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి? జీవితకాలపు జైల్లోనే ఉండాలి. ఇంకెవ్వడు వేసేది ఏమి లేదు. ఆ తర్వాత అలకాయించుకోవటమే ఇంకా. అందుకే ఒక అడుగు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నా ఆత్మీయ జీవితానికి ఇతను లేదా ఈమె సరిపడతారా అని ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న ప్రార్థన, దాని ప్రకారం ముందుకు వెళ్ళటం చాలా అవసరం ఉంటుంది. లేకపోతే పై వాటిని చూసి పర్వాలేదనుకని ఎంగేజ్ అయిపోతే చేసేది ఏమి లేదు. ఇంకా లైఫ్ ఎంగేజ్ అయిపోతుంది. ఇంకా ఆప్షన్ ఏమి ఉండదు. ఉంటుందా?
ఉండదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి, తొందరపడదు, ప్లాన్ చేసుకోవాలి. మనకు తక్కువ, మనకి ఏ ప్లాన్లో ఉండవు. అవుట్ ఆఫ్ డెవలప్డ్ కల్చర్లో వాళ్ళు అదే ఏం చేస్తారంటే మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు? పెళ్లి ముందే మాట్లాడుకుంటే మనలో రకరకాల మాటలు మాట్లాడతారు. ఈ మధ్య ఒక సమస్య ఒక చోటకి వెళ్తే ఏంటి గొడవ అంటే, పెళ్లికి ముందు నువ్వు నాకేం చెప్పావు, పెళ్లికి ముందు ఏం చెప్పావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నాడు. నాకేం తెలుసు, ఏం చెప్పాడండి, ఏం చేస్తున్నాడండి అంటే, నాకేం తెలుసమ్మా, మీరు ఏం చెప్పుకున్నారో ఇప్పుడు చెబితే కదా తెలిసేది. అబ్బాయిని అడగండి, నేను చెప్పను. రేపు నువ్వు చెప్పానంటే నేను చాలా చెప్పాను, నాకేం గుర్తులేవు, అమ్మాయిని చెప్పానంటే అన్నీ మర్చిపోయాడు. ఏం చెప్తావు? నేనేం చెప్పను. ఏం చేయాలి? ప్రీ ప్లాన్ ఉండాలి. అది ఏమిటి అని అంటే మాట్లాడుకోవాలి, అనుకోవాలి. ఏమనుకోవాలి? జీవితం ఇది, లైఫ్ ఇది, ఇలా ఉండాలి, ఇలా ఉందాం, దాని ప్రకారం మూవ్ అవుదాం. అలా అనుకుంటే కొంతవరకు అవకాశం ఉంటుంది. ఇదిగో నేనమ్మా నీకు ఎగేసి దిగేయలేనమ్మా, నేను సాధారణమైన వాడినమ్మా, నీకు ఇష్టమైతేనే అడుగు పెట్టమ్మా, లేకపోతే ఎడంకాలతో వెనక్కేమమ్మా అంటే అయిపోయి దేవాలయం. ఇక నేను అలా అనుకోవాలా, నీకు ₹1,00,000 జీతం కాబట్టి నెలకు చీర కొంటావు అనుకున్నా, కానీ నువ్వు కొనట్లేదు అని అంటే మన జీవిత విధానం, లైఫ్ స్టైల్ ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ మ్యాచ్ అవ్వలేదు అనుకో, లైఫ్ స్టైల్ మ్యాచ్ అవ్వకపోతే సమస్యలు క్రియేట్ అవుతాయి. ఇలా ఉంటావు నాకు ఇష్టం లేదు అన్నప్పుడు నువ్వు అలా ఉండగలిగితేనే రావాలి. చెప్తా ఉన్నాం కదా, మెజారిటీ సమస్యలు ఏంటి అని అంటే, ఇంకో సమస్య దగ్గరికి వెళ్తే ఏంటి గొడవ అంటే, ఈ పాడు మొగంతో పొద్దున్న నుంచి రాత్రి దాకా నైటీలోనే ఉంటుందండి. ఇదే సమస్య. ఆ అమ్మాయికి అమ్మాయి వేసుకోవద్దని చెప్తే ఏముంటుంది, ఏం నాకు నచ్చినట్టు నేను ఉండకూడదా అని. వీడేమంటాడు, ఏమి ఇంకా ఇది తప్ప ఏమి లేవా, ఇంకా మొగ వేసుకొని ఇంకా అట్లా ఉంటుంది ఇంట్లో ఎప్పుడు దరిద్రంగా. అతనికి నచ్చినట్టు ఉండొచ్చు కదా అని మనం అంటే, నాకు ఇదే నచ్చింది, నేను ఇలానే ఉంటాను. ఎవరు చెప్పాలి, ఏం చెప్పాలి, ఏం చేయాలి చెప్పండి? ఇది పెద్ద విషయమా? ఏమో ఇక్కడ నేను మారను అని అంటాను ఆయన, నేను దాన్ని అంగీకరించను. ఇది ఇంకొకటి చెప్పాలా? సిగ్గుండొద్దా మాత్రం చెప్పుకోవడానికి? ఒక భార్యగా నా భర్త ఇలా ఉండాలి అని నన్ను కోరుకుంటున్నాడు కాబట్టి నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉంటానని అనుకోవడానికి రోగమా? ఏం అడ్జస్ట్ అవ్వలేదు అక్కడ. ఇంకో వర్షంలో ఉంటే సరే, తను కూడా తనకంటూ కొన్ని ఆశలు కొన్ని ఉంటాయి కాబట్టి కొంతవరకు ప్రొవిజనల్, కొంతవరకు సరే పర్లేదు, నీకు నచ్చినట్టు ఉండమ్మా. నలుగురు వచ్చినప్పుడు పద్ధతిగా ఉంది, నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు పర్వాలేదు, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అని అనుకోవడంలో తప్పే ఉంది. ఇలా ఒకరినొకరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఇష్టపడాలి, కొన్ని అనుకోవాలి, మాట్లాడుకొని వాటి ప్రకారం వెళ్ళాలి. ఏమీ ఉండవు, సమస్యలు మాత్రం కుప్పలు తెప్పలుగా వస్తాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి వీటి విషయాల్లో. నీ జీవితం దేవుని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి, తగిన విధంగా ఉండాలి. నెంబర్ 1. ఇక అయిపోయిన వాళ్ళ దగ్గరకు వద్దాం. ఇప్పుడు దాకా బిఫోర్ ముందర చెప్పాం. అయిపోయిన వాళ్ళ మేము ఏం చేయాలండి? చేసేది ఏం లేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయట్లేదు, గతం చేసేది ఏం లేదు. అయిపోయిన వాళ్ళు ఇక్కడ యోసేపుకి మరియకి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. అయిపోయిన తర్వాత ఒక న్యూస్ వెళ్ళింది యోసేపు దగ్గరికి. అదేమిటి అనంటే, మరియా గర్భవతి అని తెలియచేపాడు. ఈ టైంలో పురుషుడి రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను ఆల్రెడీ ఎంగేజ్ అయింది, ఈ అమ్మాయి నేను ఇక పెళ్లి చేసుకోబోతా ఉన్నాను, సో ఈ అమ్మాయి కన్సీవ్డ్, గర్భవతి అనే వార్త యోసేపు దగ్గరికి వెళ్ళింది. సమాజం ఏమనుకుంటుంది? ఈయన ఏమనుకోవాలి చెప్పండి? ఏమనుకోవాలి? యోసేపు ఎలా రియాక్ట్ అవ్వచ్చు? ఇదో మంచిది అనుకున్నాను, ఇది అనుకున్నాను, అది అనుకున్నా, ఇట్లా చేస్తావా? యోసేపుకి చాలా అవకాశాలు ఉన్నాయి. ధర్మశాస్త్రమే లీగల్గా అతనికి ఒక రైట్ ఇచ్చింది. ధర్మశాస్త్రంలో ఉన్న హక్కు ఏంటంటే, మరియని బయటికి లాక్కొని సమాజంలో నలుగురిలో నిల్చోబెట్టి, ఇదిగోండి నేను ఈ అమ్మాయికి ప్రదానం చేయబడ్డాను, ఇప్పుడు గర్భవతి అయిందండి అని చెప్పి నలుగురిలో సమాజ మందిరంలో తీసుకొచ్చి పెడితే అలా ఒక రాయి తీసుకొని పచ్చడి చేసేవాళ్ళు. మరి ఆ రోజుల్లో ధర్మశాస్త్రం అదే, ధర్మశాస్త్ర నియమం అది. ఇలా అని తేలితే రాళ్ళతో కొట్టి చంపేయటమే, ఇంకా ఆప్షన్ ఏమి లేదు.
పానీలయ్యి అంటానికి ఏం లేదు. ధర్మం అదే చెప్తుంది, పాత నిబంధన ధర్మం. కానీ యోసేపు ఆ పని చేశాడా? సంభవం నేను బాగా గుర్తించింది, నా అనుభవం కానివ్వండి, చూసిన దానే కానీ విన్నది ఏదైనా ఏంటంటే, కొన్ని సందర్భాల్లో భార్య భర్తల మధ్య ఒక కొత్త కోరిక వస్తుంది. అదేంటంటే రివెంజ్. ఏంటది? పగ తీర్చుకోవాలి. ఎలా పగ తీర్చుకోవాలి? ఎప్పుడు శాంతిస్తావమ్మా నువ్వు అని అంటే, 4 తంతే కానీ నా మనసు శాంతిగా ఉండదండి. ఎవరు తన్నాలి? నువ్వు తన్నావా? మీ ఇంట్లో వాళ్ళు తన్నాలా? పోలీసులు తన్నాలా? వచ్చిన పెద్దలు తన్నాలా? 4 ఆప్షన్స్ ఉంటాయి వీళ్ళకి కూడా. ముందే ఎన్నుకుంటారు. ఒక్కోసారి అలానే పిలిచారన్నా, ఇద్దాం, నలుగురు ఉందాం, అమ్మాయి బాగా కోపం మీద ఉంది, కోపంతో అమ్మాయి 4 దెబ్బలు వేసిద్ది, తర్వాత నువ్వు ఎలా చెప్తే అలా ఉంటుంది. కోపంతో ఈ అమ్మాయి 4 దెబ్బలు వేసిద్ది అంట అబ్బాయిని, ఆ తర్వాత నువ్వు ఎలా చెప్తే అలా ఉంటుంది అని. అబ్బాయి కూడా కోపంలో 4 దెబ్బలు వేస్తే అప్పుడు మనం కోపంగా ఉన్నప్పుడు అమ్మాయి కొడుతుంటమ్మా రామ్మ కొట్టు అంటాడు అబ్బాయి. ఇదేమి దరిద్రమైన కోరిక? రివెంజ్ అన్నమాట. కోపం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు. ఎంత కోపం ఉండాలి? సూర్యుడు అస్తమించేదాకా. సూర్యుడు కూడా పోతాడు చెప్పి, సూర్యుడు అస్తమయం కాదు, సూర్యుడు కూడా మసైపోయేవాళ్ళు కానీ కొంతమంది మారలేక. సాయంత్రానికి అని చెప్పాడు, సమాధానంగా ఉండాలి అని చెప్పాడు, నిష్కలంకంగా ఉండాలని చెప్పాడు. ఇవన్నీ ఏం పనిచేయవు. రివెంజ్ అలానే ఉంటుంది మనసులో. యోసేపు రివెంజ్ తీసుకోవడానికి చాలా గొప్ప అవకాశం ఉంది మరియ మీద, కానీ తీర్చుకున్నాడా? అందుకే బైబిల్ చెప్తుంది, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉన్నాడు. నీతిమంతుడు ఏం చేస్తున్నాడు? తన భార్యను అవమానపరచకూడదు అనుకున్నాడు. ఎంతమందికి పెళ్ళైన వాళ్ళకే ఇది? నా భార్యను నేను అవమానపరచకూడదు, నా భర్తను నేను అవమానపరచకూడదు. ఈ బుద్ధి జ్ఞానం ఉందా? లెగిస్తే ఎన్ని సందర్భాల్లో కుటుంబం, పరువు, ప్రతిష్టలు బజారు గెడుస్తా ఉన్నారు. చిన్న సమస్య వస్తే చాలు, మనదేంతో ఊర్లో ఇలా తెలియదు అనుకోవడానికి లేదు. చిన్నదైనా లైన్ మొత్తం తెలియాలి, ఆ ఊరు మొత్తం తెలియాలి, బంధువులు అందరికీ తెలియాలి. మంచిగా ఫ్యామిలీ గ్రూప్స్ అనుకుంటూ వచ్చినాయి వాట్సాప్. ఫ్యామిలీ గ్రూప్స్, ఈ ఫ్యామిలీ గ్రూప్స్ లో పెడతా ఉన్నారు. ఇది కూడా ఏంటి, మా ఆయన ఇలాంటి వాడు, ఇదేందమ్మా ఇలా ఎందుకు పెట్టావంటే అందరికీ తెలియాలి వీడి గురించి. అందరికి తెలియాలంట, వీడు ఎలాంటి వాడు అందరికీ తెలియాలి. కాబట్టి ఫ్యామిలీ గ్రూప్ లో పెడితే బంధువులు అందరూ ఉంటారు కదా, అట్లా ఇలాంటి వాడు వీడని తెలియాలి కదా. పేపర్లో వేయించిపోయావా? శుభ్రంగా పోతే పోయినావు 10,000, ఇంకా అందరూ తెలుస్తుంది. వీడు ఒక ఎదవా, వీడితో నేను ఇలా పడుతున్నాను, అయిపోయింది. 1 నెల, 2 నెలలు, 3 నెలలు అయిపోయింది. మొత్తం సర్దుకుంటాయి కదా. సర్దుకొని సరదాగా వీళ్ళిద్దరు ఫోటో పెడతారు. నేను మా ఆయన బాపట్ల బీచ్ లో, నాలాంటోడు ఎవడో ఉంటాడు, ఏంది ఎదవతో నువ్వు బీచ్కి వెళ్ళావా అని పెడతాడు. ఎవరు పరుగు పోతున్నాడా? అవ్వచ్చు, నీ భార్య పనికి మారింది అవ్వచ్చు, మీ భర్త ఒక ఎదవ అయి ఉండొచ్చు, ఇంకో ఏదో అయి ఉండొచ్చు. అంత మాత్రాన బహిరంగంగా అవమానపరుచుకోవటం అవసరమా? మా ఆయన ఇలాంటి వాడు నీకు తెలీదా? అబ్బో నీకు తెలియదు. మా ఆవిడ ఇలాంటిది మీకు తెలీదా? ఈ రకంగా మన డ్రమ్ము కాంగో ఉంటాయి కొడతారు కొంతమంది. ఎవరు చెప్తున్నారు? ఇంట్లో 2 మధ్య బయటికి వెళ్తున్నాయి అంటే ఎవరి వల్ల వెళ్తున్నాయి? ఇదే నా కాపురం అంటే, ఇదే నా కుటుంబం అంటే? ఆలోచించేయండి. అరే ఈ ఫోన్లు అనకూడదు కానీ మీకు స్త్రీలకు కొంతమందికి ఫోన్లు ఇస్తే ఈ ఊర్లో పేడ పెట్టంతా ఆన్లైన్లో ఎక్కిస్తారన్న. ఒక మాటతో బాదు మరేందో ఆన్లైన్లో చేస్తుంటారు. మా అన్న ఉండేవమ్మా, ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళంగానే వస్తాయి ఫోన్లు. ఉన్నాడా ఇంట్లో? వెళ్ళాడు, ఇప్పుడే వెళ్ళాడు. ఉంటేనేమో ఉన్నాడు, తర్వాత చేస్తాను. ఇక పోతే ఇక మొదలైతే అది ఎప్పుడు ఎంతమైపోతుందో తెలియదు. ఎందుకంటే పని బాట ఉండదు కదా, ఇంట్లోనే కదా. పనికి వెళ్ళే వాళ్ళకి ఈ సమస్యలు ఏమి ఉండవు, ఏదైనా పని చేసుకునే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఇంట్లో ఉంటే వండావా? వండాను కానీ ఇదేందో కొంచెం ఆయిల్ తక్కువైనట్టుంది. ఎందుకని? ఆయిల్ లేదులే కొంచెం. ఏంది ఆయిల్ ప్యాక్ లేదా? ఇప్పుడు తెచ్చాడు, ప్యాక్ లేదు.
ఏం కూర వండావు? వండాను ఈ వేసి వండాను, టమాటాలు తేలేదా, రేట్ ఎక్కువ అని తేలేదు. ఏం చేస్తాం, ఇట్లాంటికి ఇచ్చేసాము. టమాటాల కన్నా ఈయనకి సంబంధం ఉందా చెప్పండి? ప్రతిదీ అంటే నేను ఒక మాటలో ఏం చెప్పాలనుకున్నానంటే, పెళ్ళైన స్త్రీలందరికీ అమ్మా మీకు దండం అమ్మా, ప్రతిదీ బజార్కి ఎక్కడం, ప్రతిదీ అందరికి చెప్పడం, మీ అమ్మ అవ్వచ్చు, మీ నాన్న అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, ప్రతిదీ చెప్పడం అవసరమా? ఇక్కడ బాగానే తలకాయలు ఇస్తారు, ఇంటికి వెళ్ళి మాత్రం చేసే పనులన్నీ అయ్యే. ఒకప్పుడు కుటుంబాల్లో స్త్రీలు ఎంత పద్ధతిగా, ఎంత జాగ్రత్తగా ఉన్నారు. మీ బాధ ఎవరికి చెప్పుకోవద్దని నేను అంటలా, బాధలైతే చెప్పుకోండి పర్లా. ప్రతి పనికి మాలిన దాన్ని కూడా చెప్పడమేనా? ఆమంతటి తాగిద్దా ఇన్నాం ఆగిద్దా? నా కూతురు ఇంత అవస్థ పడుతుంది, కనీసం కూరగాయలు, అందువల్ల వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొని వస్తాను. తర్వాత ఏదన్నా సందర్భం వస్తే, నీకు గతి లేదురా, నేనే కదరా నీకు ఆ రోజు టమాటా రేట్ ఎక్కువైతే నేను మా ఇంటి దగ్గర నుండి 5 కిలోలు తీసుకొచ్చాను కదరా, గతి లేనోడా, నేను నీకు ఇచ్చాను, నా కూతురు నీకు సరిగా చూసుకోవటం చేతగానోడివి. అప్పుడు రగిలిపోద్ది. ఎవరి మీద రగిలిద్ది? ఈ చెప్పింది బాగానే ఉంటుంది, చెప్పింది బాగానే ఉంటుంది, వెన్నెల బాగా. వీళ్ళిద్దరు గొడవ, భార్యాభర్తల గొడవలు చివరికి చిలికి ఎక్కడ దాకా వెళ్తాయంటే, అత్తమామతో సమాధానం పోయింది, ఇటు పోతే ఇరుపక్షాల అమ్మా నాన్నలు ఎవరితో పలుకోరు. వీళ్ళిద్దరు బాగానే ఉంటారు 4 రోజుల తర్వాత. వీళ్ళు మాత్రం 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా ఎలానే ఉంటాయి. దీనికి కారణం ఎవరంటే ఈ పనికి మనల్ని ఇద్దరే. ఎవరో ఒకళ్ళు ఇక్కడ ముట్టిస్తారు దీపావళి, ఇంకా అసలు అబ్బాయి ఆడిగో పోయిద్దన్నమాట. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ పబ్లిక్ చేసుకోవడం కాదు, ప్రతి దానికి బజార్ ఎక్కడం కాదు, ప్రతి దాన్ని 10 మందికి పంచుకోవడం కాదు. పద్ధతి పెద్దోళ్ళు అందుకే అంటారు, గుట్టుగా కాపురం చేసుకోవాలి అని అంటారు. సమస్య లేని ఇల్లేది చెప్పండి, సమస్య లేని ఇల్లేది చెప్పండి. మా గొడవే జరగలేదండి, ఎప్పుడు మేము అరుచుకోలేదండి, మేము తిట్టుకోలేదండి అన్నోళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. సమస్యలు ఉంటాయి, వస్తాయి, వాటిని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అవి కూడా బజార్లోకి వెళ్ళిపోవాలా, అవి కూడా అందరికీ తెలియాలా, కొంతమంది తెలిసేలా యాక్టింగ్, మామూలు యాక్టింగ్ చేయాలి, తెలిసేలా. ఏంటమ్మా చూడగానే ఇంక అసలు అడుగు పెట్టగానే చాలా మందిని చూసాను, చాలా ప్రాక్టికల్ లెసన్స్ కూడా చూశాను నేను. బాగానే ఉంటారు, ఆయన వస్తున్నాడు ఇంట్లో కనగానే యాక్టింగ్ మొదలు పెడతారు. అప్పుడు దా బాగానే ఉంటారు మంచం మీద, రాగానే ఎంతసేపు యాక్టింగ్, కళ్ళు మూసుకోవడం, వినపడనట్టుగా. ఆయన వచ్చి లేపుతాడా లేపడం చూద్దాం, ఇక్కడ కళ్ళు కనపడుతుంటాయిగా వచ్చాడని, ఆయన చూద్దాం, లేపుతాడు. నిద్ర పట్టింది, లేపుతాడా లేదా, నన్ను అడుగుతాడా లేదా, నన్ను పలకరిస్తాడా లేదా. ఆయన కలిసిపోయి పనిలో ఏదో చేసి వస్తే మళ్ళీ వచ్చి ఏమైనా పరామర్శించాలన్నమాట. ఏమ్మా ఏంది పడుకున్నావు, ఏంది బాగాలేదా, తిన్నావా, ఇంటికాడ ఏం పని ఉంది, 3 పూట్ల 5 సార్లు తింటాను. తినకపోతే అడగొచ్చు, బాగోలేకపోతే అడగొచ్చు. అంటే మామూలప్పుడు కూడా ఈ ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. ప్రతిదీ కూడా పబ్లిక్ చేసుకోకూడదు. ఇది ఒక పాఠం. ఏంటి అంటే, ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఆమెను పబ్లిక్ చేయదలుచుకోలేదు అనే మాట ఉంటుంది. యు డోంట్ వాంట్ టు మేక్ హర్ యాజ్ ఎ పబ్లిక్ ఎగ్జాంపుల్. సమాజంలో తీసుకెళ్ళి ఆడ పెట్టదలుచుకోవాలా. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నారండి, ఏం చేస్తున్నారు? నేను అప్పుడప్పుడు నేను కూడా మా ఇంట్లో అదే చెప్తా. ఏదో ఇక్కడ జరిగినాయి అందరికీ తెలిసిపోతాయి. ఎలా తెలుస్తున్నాయి? చెప్పబట్టే కదా ఏమైనా తెలిసేది. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనకూడదు. కానీ ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారు ఈరోజు కుటుంబం సంబంధించిన విషయాలు, ఎంత దారుణంగా చెప్పుకుంటున్నారో. బాత్రూమ్, బెడ్రూమ్ కూడా వచ్చేసింది, ముందుకు వచ్చేసింది. ఇక్కడ ఏం జరిగిందో కూడా చెప్పేసే పరిస్థితులకు వచ్చేసింది. ఒక మొన్న నేను ఓపెన్ గా చెప్తాను, ఏంటి అని అంటే, అబ్బాయి ఎట్లా అండి, అట్లా ఉన్నారు, ఇట్లా ఉంటున్నారండి, ఇవన్నీ నీకెలా తెలుసు అని అడిగాను. నీకెలా తెలుసు? చెప్పారు, నువ్వే చెప్పుకునేది. నేను ఒకటే చెప్పాను, ఇంకా తర్వాత ఫైనల్ గా చెప్పాను, చాలా స్ట్రాంగ్ గా చెప్పాను. అలాంటి వాళ్ళు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు సముదాయించుకొని చెప్పాలి. ఆడపిల్లలు కూడా ఈరోజు కాపురాలు దిద్దే తల్లిదండ్రులు కనబట్లా. రావే బరువైంది మాకు, ఎవడు అప్పగించమన్నాడు ఆ రోజు?
ఆ బరువు అనుకునేప్పుడు ఆడే పెట్టుకో. లెగిస్తే ఇది ఒక మాట, రా మాకేమన్నా బరువా? కోరకే ఇల్లు దాటిపోయే ఆడవాళ్ళు మీరు భయంకరమైన శత్రువులు దేవుని సంఘానికి. కోరకనే సర్దుకో, నేను వెళ్తా. ఏం గాడుదలు కాయడానికి వెళ్ళేది? దేనికి వెళ్ళాలి? లెగిస్తే కొంతమంది ఫూలిష్ జెంట్స్ కూడా ప్రతి చిన్నదానికి కూడా ఎంత లోకమైపోతావనే కామన్ సెన్స్ ఉండట్లా. పద్ధతిగా ఉంటే పర్వాలా, ఆలోచించట్లా. అల్లుడు కూడా ఎలా ఉండాలి? వీళ్ళకి అమ్మాయిలాగా మారిపోయిన అత్త మా అమ్మాయి ఇలా చెప్పండి, మాయ గారు, అత్తయ్య గారు చెప్పండి. ఓ గడగడ పడితే అబ్బాయి ఎంత మంచోడో మా అల్లుడు. నైతిక విలువలు దిగజారిపోతాం. ప్రేమగా ఉండాలి, నేను దాన్ని కాదంటలా. రాకపోకలు ఉండాలి, కాదంటలా. మంచిగా ఉండాలి, వాళ్ళ మంచి చెడైనా మనం చూసుకోగలిగి ఉండాలి, తప్పు లేదు. కానీ అనవసరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టకూడదు. అనవసరమైన ఈ పద్ధతులు పెట్టి నీ పని చూసేదేంటి నాకు అర్థం కావాలా? ఏదైనా సరిపోతా ఉంటుంది. ఈ బండి లాగడానికి ఆ శోభాలు పడుతుంటే ఆ బండిని కూడా తగిలిస్తారంట. ఏం తగిలిచ్చేది? ఎన్నెళ్ళు లాగుతాడు చెప్పండి? అరే పట్టించుకోవట్లేదే. ఏంటంటే ఒకరోజు చెప్తున్నాడు, ఏందిరా బాబు నీ గోళ, మీ ఇద్దరు ఏంది ఇంట్లో ఇలా ఉన్నారంటే సమస్య ఏంటంటే మా మరదలో నేను పట్టించుకోవట్లేదంట. గోళ ఏం పట్టించుకోవాలి? ఆ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడట్లేదంట. ఆడి కోపం వచ్చి అన్నాడు, ఇంక నేను చూడలేను, నాకే చెయ్యండి. ఏంది ఇప్పుడు? ఎవరిని చేసుకున్నాడు? వాళ్ళ చెల్లెలకి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఈయన పట్టించుకోవట్లేదంట. అందుకని వీళ్ళిద్దరు ఏంటి, మీ ఆయన పట్టించుకోడు ఏంది అమ్మాయిని? ఏం పట్టించుకోవాలి? కట్నం డబ్బులు మరి ఇంత ఖర్చు అవుతుంది, మరి బావ కదా కట్నం ఇవ్వద్దా? బావ కట్నం ఇస్తాడా? చూసుకుంటాడా? ఏం చూసుకుంటాడా? ఎంత దారుణంగా తయారైపోయారో చూడండి. ఏం పట్టించుకోడా మీ ఆయన? మమ్మల్ని పట్టించుకోడా? మా కుటుంబాన్ని పట్టించుకోడా? పట్టించుకోవడం తప్పేం కాదు, కానీ ఆయనకి సరిపోయి ఇది కూడా పట్టించుకునే పరిస్థితి ఉంటే ఓకే. అనవసరమైన ఇష్యూస్ అవి బజార్లోకి వచ్చేస్తాం. ఏవి రాకూడదు. ఈ తెలియక ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నారంటే ఇవి చెప్పకిట తయారవుతున్నట్టు అనిపించి చెప్తా ఉన్నాం. సందర్భం కూడా వచ్చింది చెప్తున్నా, కావాలని నేను ఎప్పుడు చెప్పను. సందర్భం వచ్చిందా? క్రిస్మస్ క్యారెక్టర్లో ఫస్ట్ క్యారెక్టర్ ఎవరు? యోసేఫే. తన భార్యని నలుగురిలో నిలబెట్టే అవకాశం ఉన్నప్పటికీ నిలబెట్టాడా? అదే నువ్వైతే నలుగురిలో నిలబెట్టి నీకు తప్పు దొరికింది అనుకో నీ భర్త దగ్గర, ఏం చేస్తావు? ఒప్పుకుంటావా? వదిలిపెడతావా? ఛాయిసే లేదు. ఈ శతాబ్దం మహిళలు అయితే సమస్య లేదు, ఖైమా కొట్టేస్తారన్నమాట. నిలబెట్టి బజార్కేసి బజార్లో పెట్టి తర్వాత ఏం చేద్దామని. ఎవరైతే బజార్లోకి తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళు డిసైడ్ అయిపోండి. వద్దనుకోండి అదే పని చేయండి. మనం అలా అనరు. ఫైనల్ అల్టిమేట్ ఏంటంటే మా ఆయన కావాలి, వాళ్ళ అమ్మొద్దు, వాళ్ళ నాన్నొద్దు. ఎవరొద్దు? చాలా మందికి తగిలే ఉంటుంది ఈ షాపు. కొంతమంది ఇదే దారిలో ఇప్పుడు ఉండొచ్చు, ఇంకా ఉంటున్నారు కూడా. మాచర్లో అలాంటి కేసు చూసారు, నడుస్తూనే ఉంది. ఏం కాదు, అబ్బాయితో పర్సనల్గా మాట్లాడుతున్నా. అమ్మాయి ఏంటి అంటే, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఇప్పుడే మేము వదిలిపెట్టి వచ్చేది. ఏముంటే ఏం వదిలిపెట్టాలి? నువ్వేమో వదిలిపెడతావా? అమ్మ నాన్న రావాలి, మేమ్మ మీ నాన్న మాత్రమే రాకూడదు చెప్పాను. వచ్చింది, లేకపోతే సాగర్లో దూకి చచ్చిపోయాడు. చేసేది ఎంత దారుణమైనటువంటి స్త్రీలు తయారవుతున్నారు. వద్దు మీ అమ్మ నాన్న వద్దు. ఇంకొంతమంది ఇంకా మూర్ఖులు ఉంటారు. మీ అమ్మ నాన్న వద్దు, మా అమ్మ నాన్న వద్దు, మన ఇద్దరే ఉందాం. ఏం చేస్తారు మీ ఇద్దరు? ఎవరు వద్దంట, ఎవరు. చాలా ఇబ్బందికరమైనటువంటి పొజిషన్స్ మనుషుల్లో. అవమానపరచడానికి అవకాశం ఉన్నా ఆయన ఏమైనా చేశాడా? నువ్వేం చేశావు? అవకాశం ఉన్నా కానీ, ఈడ్చుకొచ్చి బజార్లో నిలబెట్టే అవకాశం ఉన్నా కానీ ఏం చేస్తున్నావు? అది నీతిమంతుడు.
ఉత్తమైన పద్ధతి ఏంటంటే అమ్మా బైబిల్ పద్ధతే, నచ్చితే ఉండండి, నచ్చకపోతే మీ దారి మీరు చూసుకోండి. దానికి అంత బజార్ ఎక్కాల్సిన అవసరం ఏం లా. నేనైతే అదే చెప్తా, నచ్చితే ఉండండి, నచ్చపోతే ఇప్పుడు పని అటు చూసుకోండి. మరి ఇప్పుడైతే ఎక్కడి చేసేది ఏముంది, ఇంకా చేసేది ఏముంది? ఇంకా నువ్వు అంత అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావు కదా. అంత అడ్జస్ట్ అవ్వలేకపోతే హ్యాపీగా బతుకు. నరకం అనుభవిస్తున్నానండి నేను, నరకం అనుభవిస్తున్నా. ఏమో నరకం? పెళ్ళైనా అసలు ఈ డైలాగ్ ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, పెళ్ళై ఇన్ని సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా నాకు సుఖం లేదు, సంతోషం లేదు. పెళ్ళని ఈ 25 ఏ ఒక్క రోజు నాకు సుఖం లేదు. రోజు మరి 25 ఎందుకు అమ్మ అంత నరకం? ఎవడు పడమన్నాడు చెప్పు? యోసేపు తన మరియ విషయంలో ఎంత నీతిగా వ్యవహరించాడండి, ఎంత నీతి. అవకాశం ఉన్న ఆమెని పబ్లిక్ చేయకుండా రహస్యంగా నేనేమని విడిచిపెట్టేద్దాం, పని ఎందుకు ఆమెదేదో ఆమె చూసుకుంటుంది, నాదేదో నేను చూసుకుంటాను అని అనుకొని అలా ఆ సంగతుల గురించి ఆలోచిస్తూ ఉన్నా. చెప్పొచ్చుగా ఊర్లో అందరూ పోయి మరి ఎట్లా చేసింది, అలా చేసింది, పిలవండి మరి వాళ్ళ అమ్మా నామని. అబ్బో పంచాయతీ పెడితే ఎన్ని మాట్లాడతారు. ఏమయ్యా కూతురుని పెంచే విధానం ఇదేనా? కూతురు చెప్పుకోవడం అవసరం లేదా? ఎన్ని మాటలు తిడతారు, పచ్చి పచ్చి మాటలన్నీ మాట్లాడతారు. నోరు అదుపులో ఉండదు కొంతమందికి సమస్య వచ్చినప్పుడు. అందుకే మాస్కులు తీమాక ఇంకా పెట్టుకోండి, లోపల ఇంకా దూది పెట్టుకోండి, మాటలు రాకుండా ప్రశాంతంగా. ఆగు అంటే ఆగరు, ఇది మాట్లాడొద్దు ఇంకా తర్వాత ఆపు అంటే ఇంకా ఆగదనమాట. వద్దు ఆగు అంటే ఇంకా లెగుస్తాం, ఇంకా లెగుస్తాం. ఎప్పుడే ఎక్కడా పోతుంది. మౌనంగా ఉందాం, కొంచెం సేపు మౌనంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అనే ఆప్షనే. యోసేపు నిజంగా చాలా నీతిగా వ్యవహరించాడు, చాలా నీతిగా. అందుకే దేవుడు కార్యం చేశాడు, ఈ కుటుంబాన్ని దేవుడు కట్టాడు. ఆలోచిస్తున్నప్పుడు దేవుడు తన దూతను పంపించాడు. యోసేపు మరియ ప్రెగ్నెంట్ అని ఆమెను నీ భారీగా చేసుకోవడానికి భయపడుతున్నావు కదా, భయపడుతున్నాడు, ఇక్కడ భయపడుతున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆమెకు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందన్న సంగతిని బోధించాడు. నువ్వు దేవుని మార్గంలో ఉంటే నీ కళ్ళు దేవుడు తెరిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాడు, నీ నిజాయితీని దేవుడు నిరూపిస్తాడు. ఒక రోజు నోరు మూసుకొని ఉండు, నువ్వు చేయాల్సింది అదే. ప్రభు సన్నిధిలో కనిపెట్టు, ప్రార్థన చేయి. కానీ మనకి ఇది ఆగదే, ఈ తొందర ఆగదే. ఎన్ని సమస్యలు పడుంటారు కుటుంబంలో. నువ్వు మౌనంగా ఉండబట్టే కదా దేవుడు కార్యాలు చేసింది, అన్నా కదా. పేరు చెప్పు. చాలా బాధలతో ఫోన్ చేసినప్పుడు నేనే ఇంకొంచెం తొందరపడే మాట అన్నాను. ఏం చేద్దావు నువ్వు చెప్పమ్మా. అప్పుడు ఆ సిస్టర్ చెప్పిన మాట నేను కొంతవరకు చెప్పాను. సరే ఇదిగో నేను చేయాల్సింది మొత్తం చేస్తాను, నీ కోసం ఏమైనా చేస్తాను, ఇక ఎక్కడ దాకా వెళ్దాం రా అన్నా. నేను వద్దులే అన్నా. అది ప్యాషన్, కోర్చుకోవడం. అప్పుడు పోయి ఉంటే ఏం జరిగేది? ఒక మచ్చబడిద్ది, లేదా టెంపరీగా కొంత భయాన్ని క్రియేట్ చేయగలుగుతాం. కానీ ఓర్పు వల్ల గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ద్రోహం జరగకుండా జరుగుతాడు. ఓర్చుకోండి, ఎంతవరకు అంటే అంతవరకు. ఇక నేను ఓర్చుకోలేనంటారా? ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిలోనే వెళ్ళాలి. బజారు కాదు ఆ పద్ధతి, బజారు కాదు ఆ పద్ధతి, ఆన్లైన్ కాదు, ఫేస్బుక్ కాదు. ఆ పద్ధతిని అనుసరించండి ప్రార్థనకి వచ్చేవాళ్ళు. కానీ వాక్యాన్ని వినేవాళ్ళు ఆ పద్ధతిని అనుసరించట్లా. అలా అనుసరించకపోతే ఎవడు ఏం చేయలేడు, దేవుడు కార్యాలు చేయలేడు. సమస్యలు అనిపిస్తుంది. నేను మీకు ఇంకో విషయం చెప్తానేనండి. నాకు చాలా సార్లు అసలు ఏంది జీవితం, చచ్చిపోవడం మేలు అనిపించే పరిస్థితులు నేను చాలా ఎదుర్కొన్నాను. నేను మీకు అది చెప్తున్నాను కదా, అలాంటి ఒత్తిడి, అలాంటి డిప్రెషన్, ఏంటి అని అనిపించింది, బ్రతకకూడదు అని అనిపించింది. అలాంటి సమస్యలు వస్తాయి అందరికి, రకరకాల కారణాలు చాలా ఉంటాయి దానికి. దేవుని వాక్యం అప్పుడు అలానే అనిపించింది. కొంచెం నెమ్మదించుకొని ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం చదివినప్పుడు, అప్పుడు మరలా మనల్ని
కామం చేసేస్తుంది. ఆవేశంగా ఉంటే అలానే అనిపిస్తుంది. దైవికంగా ఆలోచిస్తే పర్వాలేదు, దేవుడు మన పక్షాన ఉంటాడు, మనకి శాంతి, సమాధానం, నెమ్మదిస్తాడు. యోసేపులో ఉన్న గొప్ప లక్షణం అదే. ఇతడు ఆలోచనలోనే ఆగిపోయాడు. ఆలోచిస్తున్నాడు, ఏంటి ఈ అమ్మాయి ఇలా చేసింది, నేను ఇలా అనుకున్నాను, మంచి లైఫ్ అనుకున్నాను ఈ అమ్మాయితో, కానీ ఈ లైఫ్ ఏంటి ఇలా అయిపోయిందని ఆలోచిస్తున్నాడు. ఆగలుగుతారా ఆలోచన దగ్గర? ఆధారపడగలుగుతారా దేవుని మీద? నీ జీవితంలో, నీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఆలోచించి దేవుని పాదాల దగ్గర దాన్ని పెట్టి ప్రభు కార్యం జరిగించాలని ఆశ నీలో ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబంలో దేవుడు మేలు చేస్తాడు. కాదు అని నీకు నువ్వే అయ్యో చేయాలనే ప్రయత్నాలు చేస్తే వికసించే పువ్వు దానంతట అదే వికసించుకోవాలి. మొగ్గ రాగానే మొగ్గ వచ్చింది, నాకు పెట్టుకోవాలనే కోరిక ఎక్కువ అవుతుందని నీకు నువ్వు పీకితే ఏమవుతుంది? సువాసన ఇచ్చే పువ్వుగా అది మారదు. దాని టైం, వికసించే టైం ఉంది, ఆగు. మనకు ఆగరు, ఆత్రం ఎక్కువ. ఇప్పుడు అనుకుంటే ఫోన్ ఎమ్మటి వెళ్ళిపోద్ది, 100 నుంచి ఇంటి దాకా పోద్ది. ఇంకా కొన్నిసార్లు అయితే కొత్త టెక్నిక్లు ఈ స్త్రీవాదులు తయారైపోయారు ఎక్కడ చూసినా కానీ. నేను స్త్రీవాదునే, ఈక్వల్ రైట్స్ ఉంటాయి. దేవుడు తప్ప ఎవరు చెప్పండి? బైబిల్ తప్ప స్త్రీలకు గొప్ప స్థానాన్ని ఇచ్చింది ఎవరు? ఏ వాదం ఇచ్చింది? అని బాట్లాకి ఇంటికాడుండి పోసుకోలు ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. ఏంటి నిన్ను అట్ట చూస్తున్నాడా? మనకు రైట్ ఉంది, అడుగు, నువ్వు చెయ్యి, అడుగు. చేసుకున్నప్పుడు ఎవడి కోసం అంట? ఏం గాడిదం చేసుకున్నావా? ఇది నువ్వు నేను కష్టపడి పని చేస్తే నువ్వు ఇంట్లో కూర్చొని మేస్తా ఉండాలా? జీవితం అంటే ఇదేనా? ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. అలా కాదు ఉండాల్సిందే. మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారు ఉండాలి. ప్రభువా, నా భార్య నేను అనుకున్నట్టుగా లేదు, నా భర్త నేను అనుకున్నట్టుగా లేడు. ఇప్పుడు ఎవరేం చేయగలరు? దేవుడు కార్యం చేయగలడు, చేయాలి. కాబట్టి దేవుని మీద ఆధారపడి ఆ కుటుంబ పరిస్థితుల్లో మార్చు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఎవరి మీద ఆధారపడి? దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తే నీకేం చేయాలో అర్థం కానప్పుడు యోసేపుకి ఇప్పుడు ఏం చేయాలి? ఎవడు చెప్తాడు చెప్పండి? వచ్చి ఎవడని చెబితే పోయిద్ది అది? ఎవడు చెప్పినా పోదిది. మనం అనుకుంటాం వాళ్ళకి చెబితే అయిపోద్ది, వీళ్ళకి చెబితే అయిపోద్దా? ఫోన్ చేసి వాళ్ళకి చెప్తే ఏమండి మా ఆయన ఎట్టుంటున్నాడండి అని నువ్వు ఎవరికో ఫోన్ చేస్తే తీరిపోద్దా? మావిడిలా ఉంటుందండి అని ఎవరికో ఫోన్ చేసి చెబితే తీరిపోద్దా? ఆడేం చేస్తాడో తెలుసా? ఎవరికి చెప్పలేమ్మా అంటాడు, అందరికీ చెప్తాడు. ఎవరికి చెప్పనంటాడు, అందరికీ చెప్తాడు. రేపంతా పెంట అయిపోద్ది. రేపు ఉత్తమ జంటలాగా మీరు తిరుగుతూ ఉంటే అనుకుని నవ్వుతూ ఉంటారు. జాగ్రత్తగా లైఫ్ లీడ్ చేసుకోవటం నేర్చుకోవాలి. ఈ బుద్ధి జ్ఞానం ఉండదు. పెళ్లి చేస్తారు, పెళ్లి చేసుకుంటారు, తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వస్తూ ఉంటారు. తెలుసుకోవాలి. ఒక భార్య ఎలా ఉండాలో తెలుసుకోవాలి, ఒక భర్త ఎలా ఉండాలో తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. దేవుని మీద ఆధారపడ్డాడు, ఆలోచిస్తున్నాడు, దేవుని కార్యం జరిగింది. ఇదే లైఫ్ లెసన్, ఈ ఫ్యామిలీ లెసన్. దేవుని మీద ఆధారపడు, తొందరపడొద్దు. నోరు జారటం పెద్ద పనా? ఒక మాట అంటాం పెద్ద పనా? వెనక్కి తీసుకురాలేము. ఆ మాట పోద్దా? ఇంకా వెయిట్ చేస్తే దేవుడు తన దూతను పంపించి వే క్లియర్ చేశాడు. నువ్వు భయపడుతున్నావు, అనుమానిస్తున్నావు, అవమానిస్తున్నావు. ఒకవేళ పబ్లిక్ గా నువ్వు ఆమెను అవమానించకపోయినా నాకెందుకులే, నువ్వు అవతలకి వెళ్ళిపోతే రేపు మరీక మిగిలేది అవమానమే. కాబట్టి ఏం చేయాలి? ఏం చేయాలో చెప్పాడు. నువ్వు భయపడుతున్నావు, భయపడద్దు. ఇది పరిశుద్ధాత్మ వల్ల జరిగింది. నువ్వు వెళ్ళి మరియను నీ భార్యగా ఇమ్మీడియట్ గా ఇప్పుడే ఆమె నీ భార్యగా చేసుకో, ఇమ్మీడియట్ గా. ఎందుకంటే లోకం దృష్టిలో కూడా మరలా అవమానం వస్తుందిగా, రాకూడదు. మరియకి నింద రాలా. ఎందుకు రాలేదంటే వెంటనే ఆమె తన భార్యగా చేసుకున్నాడు. మ్యారేజ్ అయిపోయింది, ఆమె గర్భవతి. ఎవరికి అనుమానం లేదు, ఆప్షనే లేదు. అందరూ అందుకే అన్నారు ఇతను మరియ కుమారుడు, ఇతను వడ్లవాడైన యోసేపు కుమారుడు అన్నారు. కానీ పెళ్లి కాక ముందు పుట్టావా నల్లా యేసు ప్రభుని. ఎందుకంటే యోసేపు వెళ్ళిపోయాడు, భార్యనుగా చేసుకున్నాడు.
అందువల్ల ఎవరికి అనుమానము రాలేదు. అనుమానం వచ్చింది ఎవరికి? ఇక్కడ యోసేపుకే వచ్చింది అనుమానం. దీని గురించి చెప్పాలంటే టైం సరిపోదేమో ఈ అనుమానం గురించి చెప్పడానికి. అనుమానం ఇది మనిషిని ఎంత దాకైనా తీసుకెళ్తుంది. అట్లాంటి అనుమానమే ఏం చేసినా కొంతమందికి మరి ఎలా వచ్చేస్తుందో తెలియదు. అది వచ్చిన ఏ కుటుంబం బాగుపడదు. అది సర్వనాశనానికి అదే కీలకమైంది. సైతానుడు అవ్వని ఆడేసాడు దెబ్బ. ఒక చిన్న డౌట్ పెట్టాడు, ఏం తిరుగుతాడా చిదాల్లాగా ఉన్నా తింటే నువ్వు కూడా దేవత అయిపోతావు, నువ్వు కూడా దేవుళ్ళలాగా దేవత అయిపోతావు, తినొద్దని చెప్పాడా? అరే నిజమే కదా, అరే దేవుడు తినొద్దు అన్నాడు, ఆగిందేమా? దేవుడు తినొద్దు అన్నాడు, వద్దులే మనకెందుకు, అన్ని తినమన్నాడు, అంత తినేదైతే ఆయనే తినిపిస్తాడు కదా అని అనుకోవాలా? సైతానుడు చెప్పిన మాటలు విని మోసపోయి టెంప్ట్ అయ్యి, నిజమే దేవుడు తినొద్దు అన్నాడు, తింటే నేను దేవతను అయిపోతాను, తినేస్తే పోలా, తింటే ఏమవుతుంది? ఏమవుతాను అనుకుంది? దేవతను అవుతాను అనుకుంది. ఏమైపోయింది? ఎంత కష్టాన్ని తెచ్చుకుంది, కుటుంబం ఎంత నాశనం అయిపోయింది. అవ్వ కుటుంబంలో ఏమన్నా సంతోషం ఉందా? సంతోషంగా జీవించిందా? భూమి మీదకి వచ్చావా? పెద్ద కొడుకు చచ్చిపోయాడు, చిన్న కొడుకు చచ్చిపోయాడు, ఇల్లు కొట్టుకొని చంపుకున్నారు. పాపము యొక్క ఫలము గుర్తు పెట్టుకో, నీ పాపము నీ పిల్లల మీద పడుతుంది. ఇంట్లో భార్య భర్త కొట్టుకుంటా తిట్టుకుంటా ఇవన్నీ చేస్తా ఉంటే పిల్లలు ఏం చేస్తా ఉంటారు? నేను చాలా సీరియస్గా ఉంటాను. సీరియస్గా ఉంటాంటే చాలా కాలం క్రితం అంటే డాడీలు సీరియస్గా ఉండాలన్నమాట. నేర్చుకుంటా ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం ఎలా ఉంటున్నాం, మనం ఎలా బిహేవ్ చేస్తా ఉన్నాం, జాగ్రత్తగా ఉండాలి. అమ్మ ఎలా ఉంటుంది అన్నమాట. అమ్మకి సమస్య వస్తే ఫస్ట్ ఫోన్ అమ్మమ్మకు పోద్ది, తాతయ్య వచ్చేస్తాడు, తర్వాత బాబాయిలు వచ్చేస్తారు, మామయ్యలు వచ్చేస్తారు, బంధువులు వచ్చేస్తారు, బలం వచ్చేస్తారు, డాడీని చింతగా పచ్చడి చేసేస్తారు. కాబట్టి మమ్మీ ఎలా ఉండాలన్నమాట. ఏ సమస్య వచ్చినా ఫోన్ చేయాలి. నేర్చుకుంటా ఉంటారు, అన్ని జాగ్రత్తగా ఉండాలి. ఈ అనుమానం యోసేపుకే వచ్చింది. కాబట్టి ఒక పురుషుడు స్త్రీ మీద అనుమానం పెంచుకుంటే ఎలా ఉంటుంది ఆ కుటుంబం? కుటి దగ్గర పోయించినా కానీ ఏం ఎంతసేపు ఏంది, రోజు 6 రావాలి కదా, ఏంది 7 రోజు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అనుకో, మాట్లాడుతుంటే ఎవరాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎంతసేపా ఈ మాట, అంత నవ్వుతా మాట్లాడాలా, ఎడుతా మాట్లాడాలి? అయ్యా నేను ఇంట్లో ఉన్నాను, మా ఆయన పక్కనే ఉన్నాడు, అయ్యా చెప్పయ్యా, చూపి ఫోన్ చూపి. ఏంది రోజు ఇలాంటి ఈ మధ్య బాగా రెడీ అయిపోతున్నావే, ఇదో గోల అనా కాదా? సమస్యలు ఇవి. ఒకప్పుడు ఇలా ఉండలేదు, ఈ మధ్య ఏంది ఇలా తయారైపోతున్నావు? కొన్నిసార్లు ఇది ఇటు షిఫ్ట్ అవుద్ది, ఈయన మీదకి వెళ్ళిద్ది. ఇదేంటి అప్పుడు మామూలుగానే ఉండేవాడివే, ఇప్పుడు రోజు టచ్ చేస్తున్నావే, బెల్ట్ పెడుతున్నావే, స్ప్రే కొడుతున్నావే, రంగేసావే, మీసాలు పెంచుతున్నావే, ఫోన్లు ఎక్కువ మాట్లాడుతున్నావే. వీటికి అంతేముంది, కొద్దిసేపు అనుకుందాం, కొద్దిసేపు అదే అనుకుందాం. ఏం చేయగలుగుతాం? అలా చేయగలుగుతామా? మా అయితే బజార్లో వేస్తాం, అంత మించి ఆమె చేస్తావా? ఒక్కోసారి బజార్లోకి వచ్చిన తర్వాత ఏమనిపించింది అంటే కొంతమందికి, అయిపోయింది, ఎంత అయిపోయింది, ఏముంది, ఇంకా తెలియదు ఏముంది, అయిపోయింది, ఏముందో అయిపోయింది. ఏంది ఎట్లా ఉంటుందంటే ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళ ఉంటుంది. పోయి వచ్చాను ఒకసారి ఆల్రెడీ, రెండోసారి పోవటం పెద్ద విశేషమే కదా. ఏదైతే ఏంది రావాలి తెలియడం వల్ల, ఎలా చేసుకోవాలో తెలియడం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయి ఉంటాయి. ఈ అనుమానం అనేది, ఈ జబ్బుతో ఏం లేకపోయినా కానీ పుట్టించుకుంటా ఉంటారు కొంతమంది. నేను చర్చిలో చూశారండి, టాప్ పీక్ స్టేజ్ అనుమానం అనేది చర్చి జరుగుతూనే ఉందండి. నేను లేనులే కానీ విన్నా ఏం జరిగింది ఈరోజు చర్చిలో అంటే చెప్పారు. ఆశ్రమ గారు లేచి నిలబడింది, లేచి నిలబడి పిలిచి, అయ్యో మీ ఆవిడ్ని మా ఆయనకి అయ్యా, వాళ్ళిద్దరూ ఉంటారు, మన ఇద్దరం ఒక కాపురం చేద్దాం రా అన్నదాన్ని.
చర్చిలో ఆశ్రమ గారు. తర్వాత నేను వెళ్ళాను పలకరిద్దామని వెళ్ళి, అసలు ఏం జరిగిందో. నేను వెళ్ళేలోపు ఏం లేదు, ప్రజెంట్ ఆడ చర్చి లేదు, చర్చిని శుభ్రంగా అమ్మేశారు. పాస్టర్ గారు సంఘం ఈ డబ్బులన్నీ పెట్టా, అసలు మొత్తం డిఫరెంట్ అంతా అయిపోయింది, ఏమీ లేదు. తర్వాత ఒక 6 months బ్యాక్ తెలిసింది ఆ దొరసాని తెలిసి అంటుంది, మా ఇద్దరు మంచి ఫోటో తీయండి పాస్టర్ గారు అని. తెలుగు కొంచెం సరి రాదు. దేనికమ్మా అయినా నువ్వు ఉన్నావేంది ఇక్కడ అని అడిగాను నేను. నువ్వు ఉన్నావేంది? నువ్వు కాదు కదా ఉండాల్సింది, ఇంకొక ఉండాలి, నీ పక్కన ఇంకొక ఆయన ఉండాలి, మీరున్నారేంది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడేది ఏంటి? మా సంఘాన్ని నాశనం చేసావు నీ అనుమానంతో. అక్కడ చర్చి లేదు ఈరోజు, అసలు చర్చియే లేదు. కుటుంబాలు ఎలా నాశనం అయిపోతా ఉన్నాయి. యోసేపుకి ఉంది, మనసులో ఉంది. మనసులో ఉంటే అది బయటకు కూడా వచ్చిందిగా, ఏదో విధంగా వచ్చిందిగా. ఇట్లా అంటుంటారు కొంతమంది, మాట్లాడుంటా ఉంటే ఇట్లా అందరూ చెవి ఇటు పెట్టి ఇట్లా అంటా ఉంటారు. ఈ దరిద్ర బుద్ధి రాకుండా ఉండాలి. వచ్చి ఎవడు ఏం చేయలేడు దానికి, దేవుడు ఏదైనా చెయ్యాలి. దేవుడు ఏం చేయాలి, ఎవడు ఏం చేయలేడు. వాచ్మెన్ డ్యూటీ, కాపలా కుక్క డ్యూటీ ఎవడు చేయడు. సమస్యలు అలాంటివి వచ్చినప్పుడు దేవుని మీద భారం వేసి దేవుడికి చెప్పు. ఆయన కొట్టాడు అనుకో, నువ్వేం కొడతా? నేను కొట్టాలనుందా? ఎన్ని దెబ్బలు కొడతావు? ఏ రేంజ్లో కొడతావు? సరిపోద్దా ఆయనకి అది? మీ ఇంట్లో వాళ్ళు కొడితే ఏ రేంజ్లో కొడతారు? సరిపోయిద్దా? పోలీసులు కొడితే ఏ రేంజ్లో కొడతారు? సరిపోద్దా? దేవుడు చాచి కొట్టాడంటే గిరగిర తిరుగుతా వస్తాడు. ఆ ఆప్షన్ వాడుకోరు, ఈ పనికి మాలిన ఆప్షన్స్ అన్నీ వాడుతూ ఉంటారు. నువ్వు నిజమైన యథార్థమైన భక్తిపరుడివి, భక్తిపరురాలివి అయితే దేవుని న్యాయపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. నీ భార్య గురించో, భర్త గురించో, పిల్లల గురించో, నీ కుటుంబంలో ఏదైనా సరే దేవుని దగ్గర తీసుకెళ్ళి పెట్టు, ప్రార్థన చేయి. దేవుడు తిప్పితే ఎవడు ఆగలేడు. యోసేపు ఏ కోర్టులో వేశాడు? దేవుడి కోర్టులో వేశాడు. దేవుడు అందుకే క్లియర్ చేశాడు. యోసేపు చెప్పించేయి. ఎవరు తలంచాడు? యోసేపు తలే మంచి వెళ్ళేలా చేశాడు. ఈ మీద తప్పు లేదు, నువ్వు అనుకుంటున్నావే తప్పని. దేవుని జస్టిఫికేషన్, దేవుని న్యాయమైన తీర్పు. దేవుడికి ఆడవాళ్ళ మగవాళ్ళు ఏమి ఉండదు. న్యాయం ఏదైతే అదే చెప్తారు. న్యాయమైన తీర్పును మాత్రమే దేవుడు ఇస్తాడు. వీళ్ళ వైపు వాళ్ళ వైపు ఉండదు. అబ్బాయి తరపున వచ్చిన వాళ్ళు ఎవరి తరపున మాట్లాడతారు? ఎవరు న్యాయం అని చెప్తారు? అబ్బాయి. అమ్మాయి తరపున వాళ్ళు అమ్మాయి మంచిది, అబ్బాయి తరపున వాళ్ళు అబ్బాయి మంచివాడు. న్యాయం చెప్పేది ఎవడు? మరి దేవుడు న్యాయం చేస్తాడు. దేవుడి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది. దేవుడు న్యాయం చేసి చివరికి విడిపోతున్న ఈ కుటుంబాన్ని ఏం చేశాడు? దేవుడు కట్టాడు. ఇది క్రిస్మస్, మొదటి క్రిస్మస్ అంటే. కుటుంబాలను కట్టే దేవుడు, కుటుంబాల్లో సమాధానాన్ని కలిగించే దేవుడు. ప్రార్థన చేయి, కుటుంబాలు కట్టబడతాయి. బిడ్డల జీవితాలు, తల్లిదండ్రులు, మీ బిడ్డల కుటుంబాలు కట్టబడినట్లుగా ప్రార్థన చేయాలి. భక్తి పరులుగా ఉంటే దేవుడు కుటుంబాలని కడతాడు. ఆలోచించు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రార్థన చేయి. నెంబర్ 3, తల వంచి సమాధాన పడు. యోసేపు నేను మోపిల్లాడు, నేను వెళ్ళేది ఆమెగా వచ్చి నాకు మాట చెప్పొచ్చుగా, నేను పరిశుద్ధాత్మలో అయ్యానని నాకు చెప్పొచ్చుగా. ఈ పనికి మళ్ళీ నీ యుగం సావదు. కొంతమందికి ఉంటనే ఉంటది. పైకి అలా ఏదో దీనంగా నటిస్తూ ఉంటారు, కానీ యుగం ఉంటుంది. నేను బలకపోతే ఆయన బలకపోవచ్చుగా, నేను బలకపోతే ఆమె రావచ్చుగా. ఎవడైతే ఏమైంది? చివరిగా చచ్చినట్టుండేది మీరేగా. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఇప్పుడు కాకపోతే నెల, నెల కాకపోతే 3 నెలలు లేదా సంవత్సరం. ఎప్పటికైనా మీరే కదా కలవాల్సిందే. కానీ మనకి పొగురు, మేము పెట్టుకుంటాం, ఉండు నీ కర్మ, ఉండు తినకుండా ఉండు. ఎవడి మీద అలుగుతావు? రోగం వస్తే ఎవడు పోతే నువ్వే పోతావు. అంతే కదా. ఎవడన్నా వచ్చి అయ్యో మాట చచ్చిపోతుందని ఊపిరుతాడు. ఆయన వచ్చి పోతాడు. పిచ్చి మానుకోవాలి. ఆత్మీయంగా ఉండే దగ్గర ఇవన్నీ ఉండవు. యోసేపు లాగా, మరీలాగా మనం ఆత్మీయంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు?
కార్యం చేస్తాడు. భక్తిలో ఉంటే కార్యం చేస్తాడు. భక్తిహీనమైన పనులు చేస్తే ఏమీ జరగవు, ఆత్మకార్యాలు జరగవు, లోక సంబంధమైనవి జరుగుతాయి. అందువల్ల ప్రతి పురుషుడు ఎలా ఉండాలంటే తొందరపడవద్దు. తొందరపడకుండా ఏం చేయాలి? ప్రార్థనలో కనిపెట్టాలి. ప్రతి స్త్రీ కూడా, మరియ కూడా తను దేవుడికి అలానే అప్పగించుకుని, దేవుడు చెప్పాడులే, దేవుడు చూసుకుంటాడులే అనుకుంది. దేవుడు చూసుకుంటాడు అనుకుంటే నువ్వు చేయవు. దేవుడికి అప్పగిస్తే నువ్వు కాస్త కాముగా ఉంటావు. ఆమె కాముగా ఉంది కాబట్టే కార్యం జరిగింది. మనం ఉన్నాం కాబట్టి ఏం జరగదు. అదే తేడా. అందువల్ల క్రిస్మస్ పాట అనేది గ్రహించుకుని క్రిస్మస్ సందర్భంగా మన కుటుంబాల్లో శాంతి, సంతోషం, సమాధానం కలిగి ఉండి ఫ్యూచర్లో మన కుటుంబాల్లో ప్రవేశించేవారే కానీ, కుటుంబ వ్యవస్థలో ఉన్నవారే కానీ పద్ధతిగా వాక్యానుసారంగా నడుచుకోవాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అలా ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి ప్రార్థన చేద్దాం. దేవుడితో చెప్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ యోసేపు లాగా, మరియలాగా పరిశుద్ధమైన జీవితాలను జీవిస్తూ దేవుని కార్యములకు మన జీవితాల్లో చోటిచ్చే విధంగా ఉండునట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వచ్చి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు కూడా.